హరివిల్లు పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఇది విహంగ వీక్షణం అనే శీర్షికతో చేస్తున్న సంభాషణలకి ఇది 2వ ఎపిసోడ్. ఆదిత్య, వెల్కమ్ బ్యాక్. హలో నాగ్ గారు, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది సెకండ్. బాగా బిజీగా ఉన్నట్టున్నారు. తిరుపతి, హైదరాబాద్ రకరకాలుగా తిరిగి దేవుళ్ళని దర్శించుకోవటం ఎక్కువైపోయినట్టుంది. మేము ఒక్కొక్క రోజు తిరుగుతున్నాము. మేము కనబడి తిరుగుతున్నాం. మీరు మొత్తం అంతా కవర్ చేస్తున్నారు, కనబడకుండా కవర్ చేస్తున్నారు. అది మీలో ఉన్న ట్రాక్. అది సో ఇంతకీ హైదరాబాద్ లో కనపడిన దేవుడు బానే ఉన్నాడా? చాలా బాగున్నారు. ఆయన ఇంకా మేము వైజాగ్ రాలేదు కాబట్టి కోపం మీద ఉన్నాం ఆయనతోటి. సో బట్ బాగుంది. గత కొన్నాళ్ళ నుంచి మన ట్విట్టర్ మిత్రులు అందరి తాలూకది హైదరాబాద్ లో కాన్స్టెంట్ గా మీటింగ్లు అవి పెట్టుకుని చాలా బాగుంది, సరదాగా ఉంది గత నెల రోజుల నుంచి. నైస్ టు సీ. ఓకే, ఈ రోజు కూడాను ఒక 2 అంశాలు అనుకున్నాం చర్చించడానికి. ఆ మొదటి అంశంలోకి వెళ్ళే ముందు మీకు ఒకటి 2 ప్రశ్నలు. మొన్న మధ్య అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఒక విలేజ్ కూడా కట్టేసింది అని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజాలేంటో తెలుసుకోవడానికి కానీ, అసలు వార్త గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కానీ మీరు ఏ సోర్స్, మీరు ఎంచుకున్న సోర్స్ ఏంటి? ఆ వార్త ఫస్ట్ చూసినది న్యాచురల్లీ ట్విట్టర్లో చూడడం. ఆ తర్వాత ఫస్ట్ లింక్ ఓపెన్ చేసేసరికి అది స్క్రోల్దో మింట్దో ఎవరిదో ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్కి రెలవెంట్గా వెళ్ళి ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ నేనే గూగుల్లోకి వెళ్ళి పలానా ఏరియా అని చెప్పి వెతికితే అది ఇంటర్నేషనల్ పబ్లికేషన్ ఏదో ఒక ఆర్టికల్ వచ్చింది. వాటికి తోడు న్యాచురల్లీ మన వాట్సాప్ యూనివర్సిటీలో మనకి పక్క నుంచి ఇటు నుంచి వచ్చిన కొన్ని ఆర్టికల్స్ చూసేసరికి అటువైపు నుంచి ఉన్న వాళ్ళేమో అసలు మొత్తం అంతా అయిపోయింది, అది విలేజ్ కూడా కట్టేశారు, దానికి సిటీ స్టేటస్ ఇచ్చేలాగా ఉన్నారని వాళ్ళు రాశారు. చర్చే అదేం లేదు, అసలు వాళ్ళది లేనే లేదు, బార్డర్ కవతలు ఉందని వీళ్ళు రాశారు. బట్ ప్రైమరీగా ట్విట్టర్లోనే చూశాను చూడడం అయితే. దెన్ ఇటుదొకటి అటుదొకటి ఒక ఇంటర్నేషనల్ 3 ఆర్టికల్స్ చదివాను దాని గురించి. ఓకే. అలాగే ఈ అమరావతి రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం అని ఒక యాత్ర చేస్తున్నారు కదా ప్రస్తుతం. వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగిందిట. అంటే నేను చదవలేదు అసలు పూర్తిగా ఇదిను. అది కూడా మీరు అది మీ చెవిన పడి ఉంటే కనుక ఆ విషయం, దాని గురించి కూడా ఏమన్నా కూలంకషాలు తెలుసుకోవడానికి ఏమన్నా వార్తాపత్రికలు కానీ వెబ్సైట్ కానీ చూసారా? అవును, ఫస్ట్ గా చూసినది మనకి లైక్ ఆల్వేస్ ట్విట్టర్లోనే. అయితే ఇందులో ఇందాకటి దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇందులో ఫస్ట్ హ్యాండ్ వీడియోలు మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళే పోస్ట్ చేయడంతో న్యాచురల్లీ కొంత ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది దాని మీద. మన వాళ్ళే కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు, పర్సనల్ గా తెలిసిన వాళ్ళు మీరన్న ఈ యాత్రలో పాల్గొంటూ వాళ్ళే ఫస్ట్ హ్యాండ్ తీసి పెట్టడం. ఆ తర్వాత నెక్స్ట్ డే న్యూస్ పేపర్ లో దాని గురించి కవరేజ్ రావడం. మోస్ట్ ఆఫ్ ఇట్ నాకు ఇంటికి ఈనాడు వస్తుంది. సో ఓకే, అయితే మీరు టీడీపీ సోర్సెస్ ఫాలో అవుతున్నారు అన్నమాట. లేదు, ఇందులో 2 వచ్చాయి. అంటే ఇందులో వచ్చినది వీడియోయే కాబట్టి దిస్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్. ఇందాకటిదైతే మనం దానికి వీ కెన్ నేమ్ ఇట్ దట్ ఓకే పలానా సోర్స్ అని చెప్పి. ఇది అట్లీస్ట్ ఫస్ట్ హ్యాండ్ వీడియో అండ్ మార్ఫ్ చేశారు అనే అంత సీన్ లేదు దీనికి ఇంకా, బికాస్ ఇమీడియట్ గా వచ్చింది కాబట్టి. మరి అలాంటప్పుడు సాక్షి న్యూస్ పేపర్ కూడా వెళ్ళి చూడొచ్చు కదా దాని గురించి విషయాలు ఏంటని. అంటే మనకి ట్విట్టర్లో వచ్చినప్పుడు చాలా సార్లు వాళ్ళ న్యూస్ లింక్లు కూడా మన టైం లైన్ మీద వస్తూ ఉంటాయి కదండి. ఈసారి పర్టికులర్ గా ఏంటంటే చూసినప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే రమేష్ కందుల గారి తాలూకది ఆయన ఫోటోలు కొని పెట్టారు. ఆయన క్రెడిబుల్ సోర్స్ అని చెప్పి నాకు ఆయన మీద ఒక ఒపీనియన్ ఉంది దట్ ఓకే అట్లీస్ట్ హీ విల్ నాట్ బి బ్లేటెంట్లీ అగెనిస్ట్ అని చెప్పి ఏదో. సో నిన్న ఆయనే వచ్చి నన్ను ఇక్కడ ఆపేశారు పోలీసులు. తర్వాత అది అయిన తర్వాత నేను ఫలానా అని చెప్పి రుజువు చేసుకోవడానికి ఇంత టైం పట్టింది. ఆ తర్వాత నన్ను పంపించారు యాత్రలో, నేను కొంచెంసేపు పాల్గొనడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళ నుంచి వచ్చినప్పుడు ఎస్, బట్ టైం లైన్ మీద చాలా సార్లు సాక్షి కూడా వస్తాయి. ఎందుకు రావండి? సాక్షి వస్తాయి, మార్ఫింగ్ బ్యాచ్ వస్తాయి. సో యూ కెన్ సీ వేర్ ఐఎమ్ గెట్టింగ్ ఇట్. మన టైం లైన్ లో వచ్చేది మనం ఎవరైతే ఫాలో అవుతున్నామో వాళ్ళే వస్తాయి, అంతే కదా. మనం ఎవరిని ఫాలో అవుతాం? మన సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న వాళ్ళది ఫాలో అవుతాం. అది సోషల్ మీడియా సంబంధించి. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే, సోషల్ మీడియాలో ఇంకొక రిస్క్ ఏంటంటే,
ఒకటేమో మనం ఎవరైతే ఫాలో అవుతామో వాళ్ళే మనకు కనపడతాయి, వాళ్ళు పోస్ట్ చేసినవే. రెండోది ఏంటంటే మనం ఎలాంటివి చూస్తున్నామో, ఏ టాపిక్స్ చూస్తున్నామో అవే ఎక్కువ వాళ్ళు ఇంకా చూపిస్తూ ఉంటారు. ఏది ముఖ్యంగా యూట్యూబ్ కానీ ఫేస్బుక్లో కానీ ఇదంతా, రైట్? సో దీనివల్ల ఏంటంటే మనకి వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీని తెలిసే అవకాశం పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఒకప్పుడు ఇలా ఉండేది కదా. అంటే కానీ ఈవెన్ ఒక 5-10 ఇయర్స్ క్రితం కూడాను ఒక ఫలానా జరిగింది ఈ స్టేట్ లో అంటే మన స్టేట్మెంట్ వదిలేసేయండి, ఎందుకంటే బికాజ్ టూ క్లోజ్ టు ఇట్, మేబీ వీఆర్ టూ ఎమోషనల్ అబౌట్ ఇట్, వీ హ్యావ్ అవర్ ఓన్ బయాసెస్ అండ్ ప్రిజుడిసెస్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో ఒక మంత్రి గారి, కేంద్ర మంత్రి గారి కొడుకు ఎజిటేటింగ్ ఫార్మర్స్ మీదకి తొక్కి చేశాడు బండి నడిపి. అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే కూడాను మనం ఏ న్యూస్ పేపర్ చదివినా పర్లేదు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా తయారైందంటే మనకి ఒక రకం న్యూస్ కావాలంటే కొన్ని ఛానల్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, కొన్ని పత్రికలు కానీ, కొన్ని వెబ్ పోర్టల్స్ కానీ వెళ్తున్నాం. వేరే సైడ్ ఆఫ్ ద స్టోరీ కావాలంటే ఏమున్నాయో మనకు తెలుసు, అవి మాత్రం ఆ టైప్లోనే డైమెట్రిక్లీ ఆపోజిట్ వ్యూస్ అండ్ న్యూస్ కూడా ఇస్తూ ఉంటాయి. కాబట్టి చాలాసార్లు మనం వాటి వైపు వెళ్ళం. సో ఈ పరిణామం ఇట్లా ఏంటంటే మనం ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, రాజకీయాలకు సంబంధించి కానీ, కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ, ఎకానమిక్స్ సంబంధించి కానీ ఏదైనా న్యూస్ అండ్ అనాలిసిస్ కావాలనుకుంటే కనుక ఒకటేమో న్యూట్రల్ అనుకునే సోర్సెస్ తక్కువైపోయింది, అదొక బాధాకరమైన విషయం. రెండోదేమో మనం కూడాను ఈ వర్గం సోర్సెస్కే వెళ్దాము అనేసి మనం కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నాం. అంటే యాజ్ కన్స్యూమర్స్ ఆఫ్ న్యూస్ అండ్ అనాలిసిస్, we also are not trying to get a 360-degree view of a particular incident or a topic, right? So ఇది మీ ఉద్దేశంలో మంచిదంటారా? చాలా మంచి టాపిక్ ఎంచుకున్నారు ఇవాళ మీరు. లాస్ట్ టైం నాతో చెప్పినప్పుడు స్టార్టింగ్ లో నాకు చిన్న క్విజ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట మీరు చెప్పలే. బట్ న్యూస్ పేపర్ మీరు అన్నట్టు ఒక 5-10 సంవత్సరాల క్రితం వరకు కూడా ప్రాబబ్లీ 10 years అనుకుంటే మనం ఒక టైం లైన్ లాగా మెజారిటీ శ్రోతలందరూ కూడాను అట్లీస్ట్ లాస్ట్ 10 years దే షుడ్ బి ఏబుల్ టు రీకలెక్ట్. కాబట్టి అనుకుంటే కూడా మనకి ఇంటికి ఖచ్చితంగా న్యూస్ పేపర్ వచ్చేది, రోజు మార్నింగ్ దాంతో మొదలయ్యేది. చాలా మంది ఇళ్ళకి 2 న్యూస్ పేపర్లు వచ్చేవి. హిందూ పేపర్ చదవాలి అనేది, ఇంగ్లీష్ రావాలనుకున్న వాళ్ళందరికీ ఇట్ వాస్ అ స్టాండర్డ్ థింగ్, అట్లీస్ట్ ఇన్ సౌత్ ఇండియా. మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా మాకు వైజాగ్కి ఈవినింగ్ ఎడిషన్ వస్తే అది కూడా సబ్స్క్రైబ్ అయ్యి చాలా మంది చాలా సంవత్సరాల పాటు ఈవినింగ్ ఎడిషన్ నడిచింది వైజాగ్కి. హైదరాబాద్ సాయంత్రం వచ్చేది మాకు. సో అంటే పీపుల్ వాంటెడ్ న్యూస్, దే వాంటెడ్ టు కన్జ్యూమ్ న్యూస్. తర్వాత మనకి సాయంత్రం ఇంట్లో ప్రతి ఇంట్లోని కూడాను ఈటీవీ న్యూస్, ఎప్పుడు ఎలా అయితే మన చిన్నప్పుడు దూరదర్శన్ న్యూస్ ప్రతి ఇంట్లో స్టాండర్డ్ గా రాత్రి మోగేదో, ఏ ఇంటి బయట నుంచి ఉన్నా కూడాను దూరదర్శన్ తాలూకా టెరటే అని లోగో ప్రతి ఇంటి బయట వినబడేది కదా మనకు అప్పట్లో. అలాగా ఈటీవీ న్యూస్ ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో అట్లీస్ట్ ఇట్ కైండ్ ఆఫ్ రీప్లేస్డ్ ఇట్. చాలా మంది ఇళ్లలో సాయంత్రం 8 o'clock ఖచ్చితంగా మనం న్యూస్ చూడాలి. 9 o'clock తాలూకా అది ఆంధ్ర వన్ ఏదో ప్రోగ్రామ్ వచ్చేది కదా, అదొకసారి కంప్లీట్ దీనికోసం చూడాలి అని చెప్పి ఒక జనాల్లోని ఇట్ వాస్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్. ఇట్ వాస్ ఎ గివెన్ దట్ ఎవ్రీ వన్ విల్ కన్జ్యూమ్ ద సేమ్ న్యూస్. చాలా మంచి మాట అన్నారు మీరు ఇందాక. సో నెక్స్ట్ డే మాట్లాడుకోవడానికైనా కూడా, దాని గురించి అనాలిసిస్ కైనా కూడా అట్లీస్ట్ వీఆర్ ప్రెజెంటెడ్ విత్ వన్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఆ వన్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ని ఎవరి దీనికి తగ్గట్టు వాళ్ళు దాన్ని అనలైజ్ చేసుకుని దాని గురించి ఒక ఒపీనియన్ ఫార్మ్ చేసుకోవడానికైనా, చర్చించుకోవడానికైనా అవకాశం ఉండేది. బట్ నౌ సాడ్లీ అంటే మరి దట్ ఈస్ కైండ్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ప్రోగ్రెస్ ఏమో. ద సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ డిఫరెంట్. అంటే వీఆర్ ఇంతకు ముందు కూడా మనకి గ్రే ఏరియా హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్ కదా. కాకపోతే మీడియా తాలూకా పవర్ చాలా పెరిగిపోయింది గత ఇన్ని సంవత్సరాల్లోని. వీ హ్యావ్ ఆల్ సీన్ ఇట్ ఫస్ట్ హ్యాండ్ కదా మనం. మీడియా కెన్ మేక్ ఆర్ బ్రేక్ అన్నది ఎప్పటి నుంచో ఉండేది, వాళ్ళదే కాదు అది. ఇట్ హ్యాస్ ఆల్వేస్ ప్లేడ్ ఎ వెరీ పివటల్ రోల్. కానీ దాని తాలూకా పవర్ హ్యాస్ యాక్చువల్లీ ఇంతకు ముందు ఓన్లీ ఇంటెలెక్చువల్ సర్కిల్స్ లో మాత్రమే దాని తాలూకా ఇంపాక్ట్ ఉండి ఇట్ యూస్ టు పెర్కులేట్ డౌన్ టు ది లే మ్యాన్ ఆన్ ది గ్రౌండ్. ఇప్పుడు అలా కాదు కదా, ఎవ్రీ వన్ ఇస్ అ డైరెక్ట్ కన్జ్యూమర్.
దానితోటి ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చాక ఐ వాజ్ లుకింగ్ అట్ రిపోర్ట్. రాయిటర్స్ వాడు ఏం చెప్పాడంటే ఇండియాలోని లాస్ట్ ఇయర్ 73% పీపుల్ హ్యావ్ కన్జ్యూమ్ న్యూస్ ఓన్లీ ఆన్ దర్ మొబైల్ ఫోన్స్ అన్నారు. అంటే విత్ నో అదర్ సోర్స్, నో న్యూస్ పేపర్, నో టీవీ. అంటే ఎంతమంది టిక్లు పెట్టారు, వేర్ ఆల్ డూ యూ కన్జ్యూమ్ న్యూస్ అని రాయిటర్స్ వాడు చేసిన సర్వేలోని 73% ఓన్లీ సెడ్ మొబైల్ ఫోన్స్. Now, when you say mobile phone, the kind of news మనం కన్జ్యూమ్ చేస్తున్నది is automatically predefined కదా, దానికి తగ్గట్టు మొబైల్ ఫోన్ లో వాళ్ళు ఏదైనా న్యూస్ పేపర్ పోర్టల్ కి అయితే వెళ్ళుండ్రు వాళ్ళు. కరెక్ట్ మెజారిటీ అదే రాస్తుంది. చాలా మటుకు ది బిగ్గెస్ట్ 2 sources ఆఫ్ న్యూస్ ఇన్ ఇండియా ఆర్ యూట్యూబ్ అండ్ వాట్సాప్. రెండు తప్పే సాడ్లీ. అంటే బిగ్గెస్ట్ 2 న్యూస్ సోర్సెస్ అని ఎలాగంటాం వాటిని? నెయిదర్ ఆఫ్ దెమ్ ఇస్ యాక్చువల్లీ ఎ న్యూస్ సోర్స్ పర్ సే కదా. కమింగ్ బ్యాక్ టు వాట్ యువర్ సేయింగ్, ఇప్పుడు ఒక వెల్ రౌండెడ్ ఒపీనియన్ రావడానికి దానికి ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇంతకు ముందు ఒక బయాస్ కోసం ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చేది. ఒక రౌండెడ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పుడు ఈ సెక్షన్ నేను చదవను, ఈ సెక్షన్ నాకు నచ్చదు అని చెప్పి దాన్ని అవాయిడ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎగ్జాక్ట్ రివర్స్ లో ఉన్నాం మనం. ఒక వెల్ రౌండెడ్ సోర్స్, ఇన్ఫాక్ట్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎ వెల్ రౌండెడ్ సోర్స్. ఎంతో కొంత దాంట్లోని bias has crept in. So whether we see even Doordarshan to that matter, Doordarshan ఎవరు చూడదు I guess, but even if we see that గవర్నమెంట్ తాలూకా సానుకూలత దాంట్లో కూడా కనబడటం. సో ఒక సోర్స్ లోంచి కన్జ్యూమ్ చేసుకోవడం అన్నది ఐ గెస్ వి విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్ ఎనీవే ఇన్ దిస్ పాడ్కాస్ట్. మీ ఒపీనియన్ దాని గురించి, వాట్ డు యూ థింక్? అదే ఏంటంటే మీడియా ఒకప్పుడు కంటే, అంటే నేను చెప్పేది మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి మాట్లాడుతున్నాను, అంటే వార్తాపత్రికలు. ఒకప్పుడు కంటే ఇప్పటికి వాటి విలువలు కూడా బాగా దిగజారిపోయినాయి. అది కానీ ఇప్పటికీ ఎక్కువ శాతం వార్తాపత్రికల్లో వచ్చే వార్తలు నేను అనుకోవటం ఏంటంటే, వాళ్ళు ఎవిడెన్స్ని ఒకసారి రూఢీ చేసుకుని, అలాగే బోత్ సైడ్స్ కానీ లేకపోతే ఎవరి గురించి అయితే ఆ విషయం రాస్తున్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సైడ్ స్టోరీ కూడా, అంటే వాళ్ళది కూడా కోట్ చేయటం, వాళ్ళు ఏమన్నారు అనేది. అంతవరకు అంటే ఒక మినిమం ఒక మెకానిజం ఉండేది, స్టాండర్డ్ మెకానిజం ఇప్పటికీ ఉందనుకుంటున్నాను వార్తాపత్రిక మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించి అయితే కనుక. కానీ ఈ యూట్యూబ్, వాట్సాప్లో అయితే కనుక దాంట్లో అక్కడ ఇంకా ఫ్యాక్ట్ చెక్ కానీ టేకింగ్ కోడ్స్ ఫ్రమ్ ఆల్టర్నేట్ సోర్సెస్ ఆర్ మల్టిపుల్ సోర్సెస్ కానీ అసలు ఆ ప్రాసెస్ లేదు కదా దాంట్లో. ఓకే, సో ఇందువల్ల ఏమవుతుందంటే, ఒకటేమో అదే అన్ని అద్భుత కల్పనలతోనే జనాల పర్సెప్షన్ మార్చేస్తున్నారు బేసికల్గా. అది రెండోది ఇక్కడికి వచ్చానంటే పాయింట్ చూద్దామని గుర్తొచ్చింది మధ్యలో. సో ఒకటేమో ఎవరైతే అసలైన నిజం కావాలనుకుంటున్నారో వాళ్ళు డిపెండింగ్ ఆన్ ద సోర్సెస్ దే ఆర్ చూసింగ్ పర్సెప్షన్ ఆఫ్ రియాలిటీ ఆర్ అబౌట్ అన్ ఈవెంట్ ఆర్ సంథింగ్ టాపిక్ అది మారిపోతూ ఉంది. రెండోది ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా మందికి ఇప్పుడు తెలుసు ఈ సోర్స్, అది వాట్సాప్ అయితే కానీ, లేకపోతే అది ఒక ఈనాడు పత్రిక అయితే కావచ్చు, ఒక సాక్షి పత్రిక అయితే కావచ్చు, ఒక స్వరాజ్య అయితే కావచ్చు, అక్కడికి వెళ్తే వాళ్ళ బయాసెస్, ప్రిజుడిసెస్ ఏంటి, సో వాళ్ళు ఒక న్యూస్ స్టోరీ సంబంధించి అన్ని వైపులా నిజాలు కనుక్కొని ప్రచురిస్తారా లేదా, చెబుతారా లేదా అనేది వాళ్ళకి తెలుసు. అయినా కూడా మనం అక్కడికి వెళ్తున్నాం, దాన్నే పూర్తిగా నిజమని విశ్వసిస్తున్నాం అనమాట. అది చాలా విచిత్రంగా ఉందన్నమాట. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మా క్రికెట్ వాట్సాప్ గ్రూప్లో ఈ కోహ్లీ మీద మా గ్రూప్లో ఉన్నవాళ్ళు, నా ఫ్రెండ్స్, వాళ్ళు కోహ్లీ మీద బాగా రెచ్చిపోతున్నారు. అంటే యాక్చువల్గా కోహ్లీ సరిగా ఆడినందుకు, ఇండియా టీం కూడా సరిగా ఆడినందుకు వాళ్ళు యాక్చువల్గా చాలా ఆనందపడుతున్నారని అర్థం అవుతుంది. ఎందుకంటే కోహ్లీ దీపావళి గురించి ఎలా చేసుకోవాలో వాడు మాకు చెప్పటం ఏంటి, వాడు మిగతా వాళ్ళ పంటలకు చెప్పాడా అనేది.
ఓకే. ఇంకా దాని తర్వాత నేను ఆ డిస్కషన్ ఎక్కడ క్రికెట్ నుంచి ఇంకెక్కడికో ఇలా వేరే దారి తీసుకుని ఇంకా నేనేమో మరి ఇలా కోహ్లీని షామీని ట్రోల్ చేయటం కానీ, దాని తర్వాత షామీని వెనకేసుకొచ్చినందుకు కోహ్లీని ట్రోల్ చేయటం కానీ, దీని మీద మీ ఒపీనియన్ ఏంట్రా? అంటే అలా ట్రోల్ చేసిన వాళ్ళందరూ యాక్చువల్గా వాళ్ళు పాకిస్తానీ బాట్స్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చాయి. సో వాళ్ళు కావాలని రైట్ వింగర్స్ ని బద్నాం చేయడానికి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. అవునా అంటే వాట్ ఈస్ యువర్ సోర్స్ అంటే మై సోర్స్ ఈజ్ ఓప్ ఇండియా అన్నాడు అనమాట. సో ఓప్ ఇండియా బయాసెస్ తెలుసు కదా నీకంటే, తెలుసు. కానీ ఉన్న వాటిలో నాకు అదే నచ్చుతుంది. ఇప్పుడు నువ్వు వేరేదని చెబితే కనుక అది యాంటీ రైట్ వింగ్ అయ్యిండొచ్చు కదా అనేది. అంటే సో బేసికల్గా తనకు కూడా తెలుసు అనమాట. ఈ నాకు తెలిసింది 100% నిజం కాదు, కానీ నాకు కావాల్సిన నిజాన్ని అందించడానికి కొంతమంది న్యూస్ సోర్సెస్ ఉన్నాయి, నేను వాటి దగ్గరికి వెళ్తానని చెప్పేసి. సో అక్కడ నాకు దాని గురించి నాకు ఒక ఫండమెంటల్ ప్రశ్న వచ్చింది అనమాట. ఏంటంటే వై ఆర్ వి ట్రైంగ్ టు ఫూల్ అవర్ సెల్స్ అనేది కాన్షియస్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కారో ఒక ఇల్లు కొనడానికి కానీ, లేకపోతే ఒక కంపెనీలో జాబ్ తీసుకోవాలా లేదా ఆఫర్ అనేది, దానికి మనం అన్ని రకాల 360 డిగ్రీ వ్యూస్ కానీ, ఒపీనియన్స్ కానీ, సజెషన్స్ కానీ తీసుకుంటాం. ఓన్లీ వన్ సైడ్ వైపు నుంచి ఆలోచించి ఏ పని చేయం లైఫ్లో. కానీ ఇలాంటి న్యూస్, ముఖ్యంగా ఈ న్యూస్ వల్ల మనం ఓట్లు వేసే విధానం కానీ, లేకపోతే చాలా పాలసీస్ మన డైలీ లైఫ్లో గవర్నమెంట్ పాలసీస్ మనం ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అది పెట్రోల్ ప్రైసెస్ కావచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఏదైనా కానీ. సో అసలు వాటి గురించి మనం ప్రొటెస్ట్ చేయడానికి కానీ, లేకపోతే వాటిని అభినందించడానికి కానీ, ఏదైనా సరే ఇలాంటివి అన్నీను మన పర్సెప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది అంటే గవర్నమెంట్ రూలింగ్ పార్టీ మీద ఉన్న పర్సెప్షన్తో మనం ఏదైనా సరే వాళ్ళు చేసేది ప్రతిదీను గుడ్డిగా సమర్థించడం, వ్యతిరేకించడం చేస్తున్నారు చాలా మంది. ఆ రూలింగ్ పార్టీ మీద కానీ, అపోజిషన్ పార్టీ మీద కానీ ఉన్న అభిప్రాయం ఎలా ఏర్పడుతుంది? ఇలాంటి న్యూస్ అండ్ అనాలిసిస్ వల్ల. సో మనం ఒక విషయం మీద అభిప్రాయం ఏర్పరచుకోవడానికి మనం అసలు నిజాన్ని అన్ని వైపుల నుంచి చూసి తెలుసుకోవాలనే ప్రయత్నం చేయకుండా కేవలం ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీనే చూడటానికి ఎందుకు ఇష్టపడుతున్నాం అనేది నాకు కొంచెం విచిత్రంగా ఉంది చూడటానికి. మనం చాలా సార్లు మంచి ఎగ్జాంపుల్స్ 2 కోట్ చేశారు. ఐ కమ్ బ్యాక్ టు దెమ్. అది వెరీ రెలవెంట్ ఎగ్జాంపుల్స్ మీరు కోట్ చేసింది. మనం చాలా సార్లు బ్రెయిన్ వాష్ అయిపోయారు అంటూ ఉంటాం కదా. ఆఫెన్ అట్లీస్ట్ లాస్ట్ 7-8 years లోనే ఖచ్చితంగా అది గట్టిగా వాడుతున్న పదం. మొత్తం అంతా నేను బ్రెయిన్ వాష్ చేసేసారా నీ వింగ్ వాళ్ళంతా. ఎవరు చేయలేదు, మనమే చేసుకున్నాం. ఎవరు చేయక్కర్లేదు కదా. దెర్ ఆర్ సోర్సెస్ అవైలబుల్. వాటిని మనం ఇగ్నోర్ చేసి మనకు కావాల్సిన ఆ ఈకో ఛాంబర్లోనే అందులో దూరాం. మనకు కావాల్సిందే అలాగ అరకులో బుర్రా గుహల్లో అరిచినట్టు మనకి వెనక్కి వినబడుతుంది. మనం దాన్నే మనకు కావాల్సిన కాలేజ్ గ్రూపుల్లో సర్కిల్లో పెట్టుకున్నాం. బట్ మీడియా గురించి స్పెసిఫిక్గా, మనం న్యూస్ కన్సంప్షన్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే మనకి వీ హ్యావ్ ఇప్పుడు కాదు, నాకు గత 5 ఏళ్ల నుంచి కూడా ఇది చాలా తమాషాగా ఉంది. ఇది మనకి ట్విట్టర్లో ఓపెన్గా జనాలతోటి కొంత ఫ్రీడమ్ జనాలకు వచ్చి కమాన్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అని వాళ్ళు వచ్చిన తర్వాత అటువైపు వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనకు కూడా ఒక స్ట్రాంగ్ న్యూస్ సోర్స్ కావాలి అని చెప్పి ఓపెన్ గా మాట్లాడుకోవడం మీరు చూసుంటారు. ప్రతి పార్టీ వాళ్ళకి మనకి ఒక మౌత్ పీస్ కావాలి అంటే ఏంటి? ఆబ్వియస్ గా మనం ఏంటంటే మన న్యూస్ తయారు చేసుకోవడానికి మనం చేస్తున్నది సరిపోవట్లేదు. రెండో వాళ్ళ తాలూకది గట్టిగా ఉంది. సో దానివల్ల ఏమో మనం కూడా కమాన్ అని చేద్దాము, మన సొంత న్యూస్ ఛానల్ పెట్టుకుని మేమందరం సపోర్ట్. ఏం మాట్లాడుతున్నారు? న్యూస్ క్రియేట్ చేయడానికి ఓపెన్ గా చెప్పుకోవడం ఏమిటి అంటే ఇట్ ఈస్ నో లాంగర్. మనకి మీకు గుర్తుంటే అన్రియల్ టైమ్స్ వాళ్ళ ఫౌండర్స్ ఒక బుక్ రాశారు, అన్రియల్ ఎలక్షన్స్ అని చెప్పి 2014 ఎలక్షన్ మీద. సో కొన్నాను కూడా, చాలా తమాషైన బుక్. అందులో వాళ్ళేమో ఈ కోబ్రా న్యూస్ తాలూకది ఏదో పెద్ద హడావిడి లాగా దాన్ని పట్టుకొచ్చి ఒక సినిమా లాగా దాని మీద చేసి ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఒక చాప్టర్ ఉంటుంది దాని మీద.
ఇప్పుడు ఆ కోబ్రా న్యూస్ మీరు పేరు గుర్తుండే ఉంటుంది కదా మీకు కూడా, కోబ్రా న్యూస్ అని చెప్పి ఇట్ వాస్ కైండ్ ఆఫ్ అ బిగ్ డీల్ దెన్. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఇట్ ఆఫ్ కోర్స్, కానీ బట్ ఇట్ హ్యాస్ బికమ్ యాక్సెప్టెడ్ కదా దట్ ఓకే ద న్యూస్ దట్ వీ కన్జ్యూమ్, ఇందాక మీరు అన్నది టు రిపీట్ దట్ ద న్యూస్ దట్ వీ కన్జ్యూమ్ ఇస్ నాట్ రియల్, బట్ ఇట్ ఈస్ మై వెర్షన్ ఆఫ్ రియాలిటీ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. నేను ఇంటికి ఐ విల్ ఓన్లీ వాచ్ these 2 channels and get only this newspaper, or I will only watch this channel and get this newspaper, which will echo my feeling. అది నేషనల్ లెవెల్లో అవ్వచ్చు, స్టేట్ లెవెల్లో అవ్వచ్చు. ఎంతలాగా అయిపోయిందంటే దెర్ ఇస్ నో సోర్స్. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ దగ్గరికి, ఫస్ట్ మీరు అడిగిన దానికి ఎలా తెలుసుకుంటాం? ఇప్పుడు పోనీ మనం కానీ ఓకే ఇంటర్నేషనల్ చదువుదాము అనుకుంటే న్యూయార్క్ టైమ్స్ తాలూకా పట్టుకొస్తే అది తప్పు అని చెప్పి మనకి నెక్స్ట్ డే మార్నింగ్ సరికి వాట్సాప్లో వచ్చేస్తాయి. చర్చ దే ఆర్ కంప్లీట్లీ అగెన్స్ట్, అసలు ఇదంతా భూతో, అవి శవాలే కాదు, అదంతా కూడా ఉత్తిగా అక్కడ దుప్పట్లు కప్పారు అంతే ఏరియా మొత్తానికి, ఆడేమో పైనుంచి ఫోటో తీసాడు అని చెప్పి. అవునా? దెన్ వాషింగ్టన్ పోస్ట్ ఇస్ కంప్లీట్లీ బయాస్డ్, వాళ్ళేమో బైడెన్ చేతిలో ఉన్నారు. ఏం నమ్మాలి? అల్ జజీరా. అల్ జజీరా అసలు కానే కాదు, అది దానికన్నా ఘోరమైనది ఇంకొకటి లేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా నమ్మం, హిందుస్థాన్ టైమ్స్ నమ్మం, అన్ని కూడానేమో లేదు దే ఆర్ ఇన్ దిస్ పాకెట్ అంటాం. సో ఏం చేస్తారు? సో వేర్ ఎల్స్ షుడ్ యూ గో? ఓ వి లాంచ్డ్ అవర్ ఓన్ స్వరాజ్య అండ్ ఆప్ ఇండియా. స్వరాజ్యాకి నేను సబ్స్క్రైబ్ అయ్యా, వాళ్ళు నా ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు. సో ఐ బీన్ అన్ ఆథర్ విత్ దెమ్. అయితే వాళ్ళ ఆ స్వరాజ్యలోని నిన్న మన ఎడిటర్ ప్రసన్న విశ్వనాథన్ ఒక ట్వీట్ పెడితే చూశారు, జైబీఎం మీద రివ్యూ రాశారు. అంతా ఒకలాగా చెప్పింది కాబట్టి మనం దానికి ఆపోజిట్ గా చెప్పాలి. అందరూ బాగుందన్నారు కదా, సో మనం పట్టుకొచ్చి అందులోని చర్చ అసలు కానే కాదు, దీనంత ఘోరమైనది ఇంకొకటి లేదు, అందులోని ఆ ఇన్స్పెక్టర్ పేరు మార్చేసి వాళ్ళు మొత్తం హిందుత్వానికి అగనిస్ట్ గా వెళ్ళిపోయారు. అసలు విలన్ ఆ పోలీసే కాదు, వాడి చేత పెట్టించిన వాడు విలన్. ఆ సినిమా చూసిన వాడు ఎవరికైనా అర్థం అవుతుంది. సిస్టమ్ లోని వాడు ఒక కాగ్ మాత్రమే, వెరీ స్మాల్ కాగ్. వాడికి ప్రమోషన్ దానికి లింక్ పెట్టారు అని చెప్పి మీరు జైబీఎం చూసుంటే చూసారా? సో అలాగా వాడు ఒక కాగ్ అన్న దగ్గర నుంచి వాడిని రామ్మూర్తి చేశారు, విన్సెంట్ ని పట్టుకొచ్చి అని చెప్పి మొత్తం అంతా దాని మీద పట్టుకొచ్చారు. దానికి వాట్సాప్ లో ఇంత చాటంత వస్తున్నాయి. ఇందాక మీరు చెప్పిన ఫ్రెండ్స్ లిస్ట్ బ్యాచ్ వాళ్ళందరూ పెడతారు దానికి. నౌ ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ యు ఆర్ ట్రైంగ్ టు ప్లే టు యువర్ ఆడియన్స్. ఇది కొత్తదేం కాదు, నాకు చాలా ఇవాళే కాదు మొదటి నుంచి కూడా నాకు తమాషాగా ఏమనిపించింది అంటే ఇంటికి స్పిరిచువల్ మ్యాగజైన్స్ వచ్చేవి. ఇప్పుడంటే మ్యాగజైన్ కల్చరే పోయింది కాబట్టి, ఇన్ఫాక్ట్ సో మచ్ సో దట్ విపులా చిత్ర లాంటివి కూడా ఆఖరికి ఈనాడు పబ్లికేషన్స్ వాళ్ళు ఆపేయాల్సిన స్టేజ్కి వచ్చేసాం కదా మనం, ఇంకా ఆపేశారు కదా. సో ఇట్ ఈస్ అ లూజింగ్ ఫైట్. అది మిగిలినవి కూడా పాపం వాళ్ళందరూ అవుట్ ఆఫ్ పాకెట్ రన్ చేస్తున్నారు అని మీకు నాకు కూడా తెలుసు, మనం డొనేట్ చేసిన కాజెస్ కూడా ఉన్నాయి కాబట్టి. బట్ ఆ చిన్నప్పుడు స్పిరిచువల్ మ్యాగజైన్స్ వచ్చినప్పుడు దాంట్ లోపల యాడ్స్ చూస్తే మనం అగరొత్తులు, లేకపోతే సాంబ్రాణి పొడి, పూజకి ఆవు నెయ్యి, బికాస్ ఆడియన్స్ అది కదా. లేకపోతే చార్ధామ్ యాత్ర సదర్న్ ట్రావెల్స్ వాడి వెనక అతని బ్యాక్ పేజ్ లో యాడ్, నార్త్ ఇండియా కైలాష్ మానసరోవర్ పట్టుకెళ్తామని ఒకటే యాడ్, ఆడియన్స్ అది కదా. సో ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ లైక్ దట్ ఓకే ఈ ఆడియన్స్ కి ఈ ప్రొడక్ట్ మనం పిచ్ చేద్దాము అని చెప్పి. బట్ నౌ అవర్ ఫిలాసఫీ హెస్ బికమ్ అ ప్రొడక్ట్. Let us pitch our philosophy to this audience, drag them deeper into that echo chamber, and they cannot go out. మనం కన్జ్యూమ్ చేస్తున్న న్యూస్ ఇప్పుడు వెబ్ లోకి వచ్చేసాము, జనాలందరూ న్యూస్ పేపర్ ఆపేశారు, ఇంట్లోని కేబుల్ టీవీ చాలా మంది ఆపేశారు, టాటా స్కైలో డిష్లు అవి డియాక్టివేట్ చేసేసుకున్నాం, బికాస్ ఇంటర్నెట్ లోనే మనకి మెజారిటీ అన్ని ఇవి కడుతున్నాం కాబట్టి డబ్బులు చాలా మంది ఆ పని చేసాం కదా మనం దాంట్లో. నా అందులోకి వెళ్ళి చూసిన పోనీ ఈటీవీ న్యూస్ ఇప్పటికి కూడా ఉంది, ఈటీవీ న్యూస్ ఉంది, TV5 న్యూస్ ఉంది, NTV న్యూస్ ఉంది, సాక్షి న్యూస్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా ఆన్లైన్లో తెలుగు గురించి మనం మాట్లాడుకునేటట్లయితే. సో అందులోకి వెళ్ళినప్పుడు చూస్తే ఆ న్యూస్కి ఏమో 6,350 వ్యూస్ ఉంటాయి. నేను సాయంత్రం టెలికాస్ట్ అయిన జబర్దస్త్ ప్రోగ్రామ్కి 1.2 crore వ్యూస్ ఉంటాయి. నేను కంపేర్ చేయట్లేదు, అఫ్ కోర్స్ దే ఆర్ టూ సెపరేట్ థింగ్స్ ఆల్ టుగెదర్, బట్ ఇట్ ఆబ్వియస్లీ టెల్స్ us that okay, ఇంత 1.2 crore people have logged into this channel to consume content, but it is not news. అంతమంది ఉన్నారు, అంతమంది చేతిలో ఫోన్లు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి, టీవీలో స్మార్ట్ టీవీలు ఉన్నాయి, అంతమందికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. 1 డేలో చూసేసారు ఎంత. బట్ ఆ న్యూస్కి మాత్రం అంతే వెళ్ళింది. అంటే దానికి ఇఫ్ వి టేక్ ఈటీవీ న్యూస్ యాజ్ ది గోల్డ్ స్టాండర్డ్ ఇన్ తెలుగు, అంటే ఉన్న వాటిలోకి మరి ఇప్పటికి కూడా ఐ గెస్ కొంతవరకు న్యూట్రల్ అదేనేమో అన్న అజంప్షన్తో నేను మాట్లాడుతున్నాను. ఐ కుడ్ బి రాంగ్, యూ మే కరెక్ట్ మీ, బికాస్ ఆబ్వియస్ గా రెండో వైపు వాళ్ళకి పుల్ ఉన్నా
ఏ గవర్నమెంట్ ఉంటే దానికి తగ్గట్టు చిన్నది వాళ్ళకి ఒక మేనోవరింగ్ ఆయనకి అలవాటు ఉంది కాబట్టి, సో వాళ్ళకి అట్లీస్ట్ దే ట్రై టు బి వెల్ రౌండెడ్ కదా కొంతవరకు. అవునవును. అదే అంటే బేసికల్ గా జనాలకి ఇన్ఫోటైన్మెంట్ అంటే పేరుకి అది ఇన్ఫోటైన్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎక్కువ ఏదైనా సరే. సో అది న్యూస్ కావచ్చు, లేకపోతే ఏదైనా క్రియేటివ్ ఆర్ ఫిక్షియస్ థింగ్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి అది ఎంటర్టైన్మెంట్. అంటే దీంట్లో బాధ కలిగించే విషయం ఏంటంటే ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కాదు యాక్చువల్గా. అంటే దీస్ ఆర్ సీరియస్ థింగ్స్, పాలిటిక్స్ అనేది కానీ ఇలాంటివి. ఎందుకంటే అండ్ పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ దట్ యూ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు టేక్ ఎ సైడ్. న్యూస్ లో సైడ్ ఏంటండి? అంటే సైడ్ అంటే నేను అనేది పీపుల్ ఆర్ కన్స్యూమింగ్ న్యూస్ విచ్ హెల్ప్స్ దెమ్ reinforce their belief in the party that they have already chosen. కానీ ఇక్కడ విషయం ఏంటంటే జరగాల్సింది ఏంటి? యు ఆర్ ఎ సిటిజన్, యూ షుడ్ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సో దట్ యూ కెన్ క్వశ్చన్ అండ్ డిమాండ్ వాట్ ఈస్ యువర్ రైట్, whether it is good governance or whatever, or whether it is your fundamental rights, whatever is your due, you should demand that from whoever is ruling at that point in time. అది జరగటం కోసం అవేర్నెస్ పెరగాలి, అంతేగాని మనం బతుకుతుంది పార్టీల కోసం కాదు, మనం బతుకుతుంది మన కోసం తెలుసుకోవాలి. అవును. ఇంకొకటేను ఈ ఇలా బాగా జనాలు పోలరైజ్ అవటం వల్ల జరుగుతున్న ఇంకొక నష్టం ఏంటంటే నాకు అనిపిస్తుంది, హ్యావ్ వి లాస్ట్ ద ఎబిలిటీ టు కోఎగ్జిస్ట్ విత్ ఆల్టర్నేటివ్ వ్యూస్ అనేది. ఎందుకంటే మీకు గమనించుంటే కనుక మన అట్లీస్ట్ మన తండ్రుల తరం వరకు కూడాను ఒకే ఇంట్లో ఎన్టీఆర్ ఫ్యాను ఏఎన్ఆర్ ఫ్యాన్ ఉంటారు, అన్నదమ్ములు కొట్టుకుంటానే ఉంటారు, మళ్ళీ ఆబ్వియస్లీ సరదాగానే కొట్టుకుంటారు తప్పితే అది. అలాగే ఒకే ఇంట్లో ఒకళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంకోళ్ళు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. అలాగే ఒకే వీధిలో రకరకాల పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు, బంధువులు కూడా కలిసే ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళు వాదించుకునే వాళ్ళు కానీ అవతల వాళ్ళని శత్రువులా చూడటం అనేది ఉండదు. సో ఇప్పుడు చూడకపోతే ఎలా తయారవుతుందంటే ఒక ఇంట్లో నాకు తెలిసి ఇట్లా ఒక ఇంట్లో అందరూ ఒకే హీరోని అభిమానించడం, అందరూ ఒకే పార్టీని అభిమానించడం కానీ, ఒక వీధిలో కూడా అదే పరిస్థితి అని ఆ స్థితికి వెళ్ళిపోయామో మనం అనిపిస్తుంది. ఏమంటారు? లేదు, కరెక్ట్. ఇది మనకి ఇంతకు ముందు ఒపీనియన్ ఫార్మ్ చేసుకోవడానికి ఒక టైం ఉండేది కదా సార్. న్యూస్ రోజుకి అరగంటే ఉండేది. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఇస్ ఇన్స్టెంట్. ద క్విక్కెస్ట్ వన్ టు పుట్ అవుట్ ద న్యూస్ విల్ గెట్ మోర్ టీఆర్పీ ఐబాల్స్ అని చెప్పి మనకి ఆ దీంట్లో మనం పడిపోయాం కదా. నోటిఫికేషన్లు పెట్టుకుని రిఫ్రెష్ కొట్టి, లేకపోతే సినిమాకి ఐ కమ్ బ్యాక్ టు ఇట్ ఇన్ మినిట్, మీరు అన్న సినిమా ఎగ్జాంపుల్ కి. సో ఎప్పుడైతే క్వికెస్ట్ న్యూస్ ఫస్ట్ అన్నామో, ఒరిజినల్ న్యూస్ అసలు కన్జ్యూమ్ చేయడం అన్నది మనకి లేనే లేదు. వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ టైమ్ లైన్స్. మీరు ఇందాక అన్నప్పుడు అది చాలా వ్యాలిడ్ పాయింట్ అనడానికి కారణం అదే. వీ హ్యావ్ డిసైడెడ్ దట్ ఓకే, ఐ ఓన్లీ వాంట్ టు కన్జ్యూమ్ దిస్ కైండ్ ఆఫ్ న్యూస్. నాకు ఇదే కావాలి, ఈ సోర్సెసే కావాలి. మీరు నన్ను ఇందాక స్టార్టింగ్ లో క్వశ్చన్ అడిగినప్పుడు అయితే ఇది టీడీపీ సెంట్రిక్ గా న్యూసే వచ్చిందా అని మీరు అడిగారు చూసారా. సో మనం క్రియేట్ చేసుకున్నప్పుడు పీపుల్ ఆర్ హ్యాపీ విత్ ఇట్. ఒక వెల్ ఇన్ఫార్మ్డ్ కైండ్ ఆఫ్ అన్న లేనే లేదు, దృక్పథం లేనే లేదు. ఓకే, లెట్ us బి వెల్ ఇన్ఫార్మ్. నాకు చాలా ఆశ్చర్యంగా అదే ఉంది. ఇప్పుడు జనాలు ఇంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు రాయడానికి అని చెప్పి గింజుకుంటున్నారు, బయట ఇంకేం లేవు కాబట్టి కదా. ఎంప్లాయ్మెంట్, we will talk about it probably in some other episode. It is a major problem outside కదా. సో గవర్నమెంట్ ఎగ్జామ్ల కోసం దాదాపు ప్రతివాడు, ఎవ్రీ యంగ్ ఫెలో సేస్ గవర్నమెంట్ ఎగ్జామ్. నాకు చాలా ఆశ్చర్యంగా అదే ఉంది. హౌ ఆర్ దే ఫార్మింగ్ అన్ ఒపీనియన్? అసలు బయట ఏమవుతుందో వాళ్ళకి ఏం తెలుసు? అంటే నిజంగా ఒక వెల్ రౌండెడ్ గా తెలుసా? ఇఫ్ వి ఆస్క్ అవర్ ఓన్ ట్విట్టర్ లో ఉన్న మన బ్యాచ్ లోనే మనం కానీ ఒక పోల్ నిర్వహించి, లేకపోతే ఒక స్పేసెస్ నిర్వహించి కానీ మనం అడిగితే, ఈ 3 రాజధానులు అన్నది మనకి ఈ స్టేట్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ కదా. అది మనకి అడిగితే they will either talk about this or they will talk about that. There is no middle ground, because వాళ్ళు కన్జ్యూమ్ చేసిన న్యూస్ has brainwashed them. They have brainwashed themselves into that particular mold కదా. సో దానికి మించి అదే న్యూసే వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు, అదే న్యూసే వాళ్ళు ఫాలో చేస్తున్నారు. దాంతో ఎనీవన్ హూ అపోజెస్ అవర్ లైన్ ఆఫ్ థాట్ ఈస్ అవర్ ఎనిమీ. ఇందాక మీరు అన్న కోహ్లీ ఎగ్జాంపుల్ కి ఎంతలాగా దాన్ని పొలిటిసైజ్ చేసి కోహ్లీ వర్సెస్ ధోని చేసేసారు కదా. దాని అండర్లైన్ పాలిటిక్స్ ఏంటి? అది కాబట్టి వాడు ఆ మాట అన్నాడు కాబట్టి వీ షుడ్ హేట్ హిమ్.
ఫ్యాబ్ ఇండియా వాడు వచ్చి ఒక మాట అన్నాడు కాబట్టి వీ షుడ్ బాయ్కాట్ ఫ్యాబ్ ఇండియా. రెండో వాళ్ళు వచ్చి చర్చ ఫ్యాబ్ ఇండియా వాడు ఆ మాట అన్నాడు కాబట్టి మనకు నచ్చకపోయినా వీ షుడ్ గో అండ్ బై ఇన్ ఫ్యాబ్. ఇటువైపు కోహ్లీని అన్నాడు కాబట్టి దివాళీకి కోహ్లీ వీ హేట్ హిమ్ టు ద లెవెల్ దట్ వీఆర్ హ్యాపీ దట్ అవర్ ఓన్ టీమ్ హ్యాస్ లాస్ట్. హౌ సాడ్ ఇస్ ఇట్? ఫైనల్ గా తేలింది ఏంటి? వాడు మన హైదరాబాద్ కొన్నాడని తేలింది మనకి. మనలో చాలా మందికి ఈ విషయం తెలుసు, మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం ఇది. ఎవరే గట్టిగా అరవకండి, మీకు తెలియదు. మనం ఎన్నోసార్లు, ఐ రిమెంబర్, మీరు, నేను, మన కొంతమంది ఫ్రెండ్స్ కూడాను వి బిన్ ఫైటింగ్ అగైన్స్ దిస్ అనానిమిటీ ఆన్లైన్ కదా, దట్ అంతలాగా దానికి ఓవర్ బోర్డ్ వెళ్ళిపోకండి, అది కొట్టేస్తుంది మనకి. కనబడింది ఫైనల్ గా. ఇప్పుడు ఏమంటున్నారు, ఏమనగలరు? లేదు, నాకు వీడు కాదు కాబట్టి, కోహ్లీ నాకు నచ్చలేదు కాబట్టి నేను ధోనికి భజన కొడతాను, బికాస్ ఐ వాంట్ సంథింగ్ టు కరెస్పాండ్ టు. జనరిక్ వ్యూ ఏమిటింది అంటే టీం ఓడిపోయింది, చాలా బాగా ఓడిపోయింది, నిన్న పాకిస్తాన్ ఓడిపోయింది, ఓడిపోయేసరికి అప్ప చూసారా మీరు అందరూ పాకిస్తాన్ ఓడిపోవాలి అంటే దెర్ ఇస్ నో స్పేస్. ఇందాక మీరు అన్నది ఎంత మంచి మాట, అది కో ఎగ్జిస్ట్ అన్న మాట వాడారు మీరు. వీ డు నాట్ అలౌ పీపుల్ టు కో ఎగ్జిస్ట్ బికాజ్ రోజుకి ఒక అరగంట న్యూస్ కన్జ్యూమ్ మనం చేసుంటే మనం లేచున్న మిగిలిన 12 గంటలు ఈ న్యూస్ ని అసిమిలేట్ చేసుకుని మిగిలిన కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ మనం రిసీవ్ చేసుకోవడానికి మనకు ఒక టైం స్పేస్ ఉండేది. ఇప్పుడు లేదుగా 24 hours వీఆర్ కన్జ్యూమింగ్ న్యూస్ విచ్ కరెస్పాండ్స్ టు అవర్ లైన్ ఆఫ్ థాట్. సో ఎప్పుడైతే అలాగే షంటుతోందో మన బుర్ర మీద అర్నబ్ గోస్వామి కంటిన్యూస్ గా అరిచినప్పుడు పక్కవాడు ఎవరి మాట మనకు వినపడదు కదా ఇంకా. సో మనం ఏం చేసుకున్నాం, మనమే ఒక అర్నబ్ గోస్వామిని మన ఫోన్లో క్రియేట్ చేసుకున్నాం. అదే మన తలలో కదా మన మీద రోజంతా అరుస్తుంది. ఆ అరుస్తూ ఉండే కంటెంటే మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇంకొక స్పేస్ ఎక్కడ ఇచ్చాం మనం దానికి? అంటే దీనివల్ల నాకు ఆలోచన ఏంటంటే వీఆర్ raising a complete generation of people who do not know anything else except their philosophy. ఒకవేళ కానీ ఆ ఫిలాసఫీ తప్పు అని రేపు ప్రూవ్ అయితే, ఇప్పుడు కోహ్లీకి మన భజన కొట్టిన బ్యాచ్ అందరికీ ఫైనల్ గా వీడు మన ఐఐటి స్టూడెంటే హైదరాబాద్ వాడు అని తేల్చారు. సో ఇన్నాళ్ళ పాటు మనం చేసినది కంప్లీట్ గా ఇట్ హస్ బర్స్ట్ అయిపోయిందా? అదే అరుణాచల్ ప్రదేశ్ వి బిలీవ్ సంథింగ్, టుమారో ఇఫ్ సంథింగ్ కమ్స్ అప్ అండ్ సేస్ దట్ yes ఇట్ ఈస్ ఈదర్ రైట్ ఆర్ రాంగ్, ప్రూవ్ అవుతుంది కదా. ఎన్నాళ్ళు దాస్తారు దాన్ని? సొల్యూషన్ ఏంటి సార్? అంటే హౌ మనకి ఇంతకుముందు ఇంటెలెక్చువల్ అనే మాట ఒకటి ఉండేది, ఇప్పుడు ఇంటెలెక్చువల్ లేదు. దట్ స్పేస్ ఇస్ నో లాంగర్ దేర్. ఇంటెలెక్చువల్ అన్నవాడే హీ షుడ్ బి ఏబుల్ టు ఆఫర్ అన్ ఒపీనియన్ ఆఫ్టర్ రిసీవింగ్ ఆల్ ఫ్యాక్ట్స్. చాలా గౌరవం. అదే అంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే ఏంటంటే పీపుల్ షుడ్ టేక్ ఎ పాజ్ అండ్ రియలైజ్ దట్ దే హ్యావ్ బికమ్ సో యూజ్ టు గెటింగ్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దేర్ మెంటల్ హెల్త్ నార్ ఫర్ ద డెసిషన్స్ దే విల్ టేక్ ఇన్ దేర్ లైఫ్. ఎందుకంటే ఇది ప్రస్తుతం అయితే రాజకీయాలు, సినిమాలు దీనికే పరిమితమైంది. ఇంకా ఫ్యూచర్లో ఫ్యామిలీ కూడా పాకుద్దాం. ఏంటంటే మనకు బంధువుల్లో కూడాను మనకు నచ్చిన వాళ్ళు చెప్పేదే నిజం నమ్ముతాం, మిగతా వాళ్ళది అభిప్రాయాలు కూడా తీసుకోం అసలు. ఆ స్టేజ్కి వచ్చేసాం కదా. మన ఫ్యామిలీ గ్రూప్లు అన్నిటిలోని కూడాను ఉంటారు కదా, ప్రతి వాళ్ళకి ఒక మామయ్యో అత్తయ్యో ఎవరో ఉంటారు. ఇటువైపు వాళ్ళు ఒకటి పట్టుకొస్తే దాన్ని రిబట్ చేసేవాడు ఇంకోటి ఉంటాడు. మన ప్రతి ఫ్యామిలీ గ్రూప్ లో, కాలేజ్ గ్రూప్ లో ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు. అలా ఉంటే పర్లేదు అంటున్నాను. యాక్చువల్గా ఒక ఫ్యామిలీ గ్రూప్ లో ఇలా ఆల్టర్నేట్ వ్యూస్ కనుక చెప్పుకోగలిగితే. కానీ నేను చూసింది ఏంటంటే అట్లీస్ట్ నేనున్న ఫ్యామిలీ గ్రూప్స్లో కానీ, ప్రొఫెషనల్ పియర్ గ్రూప్స్లో కానీ కొంతమంది అనవసరమైన ఈ టైపు సినిమాల గురించి కానీ, పాలిటిక్స్ గురించి ముఖ్యంగాను పాలిటిక్స్ గురించే మాట్లాడిన తర్వాత ఆల్టర్నేట్ వ్యూ ఇవ్వటానికి కూడా జనాలు కొంతమంది ఉంటారు. కానీ మళ్ళీ ఇది రసాబస అయిపోద్ది, అసలు యాక్చువల్లీ పర్పస్ గ్రూప్ దే చెడిపోద్ది అని చెప్పేసి 1-2 రోజులు ఫైట్ చేసిన తర్వాత వీళ్ళు ఆపేస్తారు అలసిపోయి. కానీ ఇంకా వాళ్ళు దాన్ని ఓకే ఇంకా కంటిన్యూస్గా ఒక సైడే వస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, నచ్చిన వాళ్ళు గ్రూప్ వచ్చి బయటికి వెళ్ళిపోతారు. సో అప్పుడు ఇంకా ఆ గ్రూప్ ఎలా తయారవుద్ది? దట్ గ్రూప్ బికమ్స్ ట్రూలీ very homogeneous people made up of certain ideology and వాళ్ళ దాన్ని ఏమంటారు, అదే కొండలోకి కనుక అరిస్తే కనుక అవి ప్రతిధ్వనులు వినపడతా ఉంటే కనుక అంతమంది ఉన్నారు అవతల అనుకుంటాం కదా మనం.
మనం అనుకోము, అదే వీళ్ళు అనుకుంటున్నారు అదే ఇప్పుడు. అవును అవును. అది బట్ ఎనీవే. సో లేదు, ఐ వాంటెడ్ టు ఆస్క్ యు దిస్ ఒక Hmm. క్వశ్చన్ టు క్లోజ్ విత్ Hmm. బిఫోర్ వి మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. Hmm. మనకి ఇట్ ఈస్ నాట్ ఈజీ టు యాక్చువల్లీ బి ఏబుల్ టు క్రియేట్ a well-rounded news source because అలాంటిది more or less does not exist ఇంకా. ద పుల్ ఆఫ్ మనీ ఇస్ సో పవర్ఫుల్. మనం స్టార్టింగ్ లో ఐపీఎల్ అపోజ్ చేసి లేదు క్రికెట్ ని అది మొత్తం అంతా మంట కలిపేస్తుంది అని చెప్పినా కూడా ద పుల్ ఆఫ్ ఇది సో మచ్ దట్ యూ కెనాట్ రెసిస్ట్ ఐపీఎల్ ఎనీమోర్. సో అలాగా న్యూస్ లో కూడా ఎప్పుడైతే ఆ స్టేజ్ కి మనం వచ్చేసామో హౌ డు వి గెట్ ఎ వెల్ రౌండెడ్ న్యూస్ సోర్స్? అంటే ఇప్పుడు మనలో చాలా మంది లేదు మనకు కావాలి, సో అది క్రియేట్ చేసుకోవాలి అన్నది, అంటే మీరు నేను ఆల్రెడీ వీ బిన్ పుట్టింగ్ ఎఫర్ట్ కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ ఆస్క్ హౌ డు పీపుల్ డూ ఇట్? అంటే నా ఉద్దేశంలో అది పాసిబుల్ కాదు. ఒక వెల్ రౌండ్ న్యూస్ సోర్స్ ని కనుక్కోవటం కానీ అది లేదు, ఫ్యూచర్ లో ఉండబోదు కూడా. ఎందుకంటే ఎక్కువ మంది పోలరైజ్ అయి ఉన్నారు, అటు ఆయిల్ కి అటుపక్కన ఇటు పక్కన ఉన్నారు. సో ఈ న్యూస్ పోర్టల్స్ కానీ న్యూస్ వెండర్స్ కానీ ఎవరైనా సరే దే హ్యావ్ టు చూస్ దిస్ సైడ్ టు cater to this side or that side, and they'll basically peddle only that sort of stories and news. ఓకే, న్యూట్రల్గా ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళ కేటర్ చేయడానికి డజంట్ మేక్ ఎకనామికల్ సెన్స్. యూ కెన్ యాక్చువల్లీ యూ షుడ్ రేదర్ చూస్ వన్ ఆఫ్ ద టూ సైడ్స్ అండ్ డూ దట్ అనేది నా ఉద్దేశం. ఏంటంటే ఇంకా అలాంటి సోర్స్ లేకపోయినా కూడాను, ఇఫ్ వీ వాంట్ ట్రూత్ వీ కెన్ యాక్చువల్లీ రీడ్ బోత్ స్టోరీస్ అండ్ మేకప్ అవర్ ఓన్ మైండ్. మీరు చెప్పినదే ఆన్సర్. మీరు సింపుల్ గా ఏమనిసారు? రీడ్ బోత్ స్టోరీస్ అన్నారు. ఆ రీడింగ్ లో ఉన్నన్నాళ్ళు మనకి వీ హ్యాడ్ టైమ్ టు ఎసిమిలేట్ దట్ ఇన్ఫర్మేషన్. వి పీపుల్ హూ రీడ్, అందుకే మీకు క్లాస్ కనబడిపోతుంది వాళ్ళలోని. న్యూస్ కన్జ్యూమ్ చేసే విధానం మనం మారిపోయింది అని మొదటి నుంచి మాట్లాడుకుంటున్నట్టు, మొబైల్ బేస్, వీడియో బేస్, వాట్సాప్ లో ఏదో ఒపీనియన్ చిన్న 20 సెకండ్ లో మొత్తం అంతా అని చెప్పి మనకి 1 minute లో రౌండ్ అప్ లో 90 న్యూస్ స్టోరీస్ కొట్టాడు మనకి అని చెప్పి అది చూసి, సో అండ్ మీరన్న నాటకాలు, బాత్ టబ్ లో పడుకోవడాలు, ఫ్లైట్ క్రాష్ అయిపోవడాలు, యాక్టింగ్లు చేయడాలు, దానికి ఎప్పుడైతే ఇన్ఫోటైన్మెంట్ చేసేసుకున్నాం, పీపుల్ హూ రీడ్ మోర్ ఆర్ లెస్, రీడింగ్ విల్ బి లెస్ సెన్సేషనల్ అని నా ఒపీనియన్. యూ కెనాట్, అంటే యూ క్యాన్ సెన్సేషనలైజ్ అఫ్ కోర్స్, ఐబాల్ ఎలా అట్రాక్ట్ వాళ్ళకి తెలుసు, బట్ వీడియో చేసినంత చేయలేదు కదా, బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ సెన్స్ దట్ యుర్ అపీలింగ్ టు. మొత్తం అంతా మనకి విజువల్ గా అది చదవడం కాబట్టి ఐ థింక్ వన్ ఆన్సర్ దట్ యూ జస్ట్ గేవ్ ఈజియెస్ట్ అందరికి చేయడానికి ఇస్ టు కన్జ్యూమ్ అట్లీస్ట్ సమ్ పోర్షన్ ఆఫ్ న్యూస్ మనం కన్జ్యూమ్ చేసేది త్రూ రీడింగ్ రాదర్ దాన్ జస్ట్ వాచింగ్. అవును, అంటే నా ఉద్దేశంలో న్యూస్ లెటర్స్ ఇప్పుడు చాలా మంది జర్నలిస్ట్ మొదలు పెట్టారు కదా. సో ఆ న్యూస్ లెటర్స్ సబ్స్క్రైబ్ చేసుకుని అఫ్ కోర్స్ రెండు వర్గాల లేకపోతే అన్ని వర్గాల వారి న్యూస్ లెటర్స్ కూడాను కనీసం ఒకటైనా సరే ఫ్రమ్ ఈచ్ గ్రూప్ సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని బట్టి అది కొంచెం చదివి దాన్ని బట్టి ఒపీనియన్ ఫార్మ్ చేసుకోవటం కానీ అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ వాంట్ టు ఎండ్ దిస్ విత్ అగైన్ దిస్ పాయింట్, దిస్ అపీల్ టు పీపుల్ who are otherwise well meaning citizens. ఏంటంటే what are we reading and what are we doing should be for us, the citizens, for us and our families and our kids and future generations. We are not here to prop up an individual or a party irrespective of what they do. అది కాదు అసలు పర్పస్. మనం బతుకుతుంది మన కోసం కాబట్టి మనం ఏమి చేయాలన్నా కూడాను ముందు అవేర్నెస్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి రీడింగ్ ద్వారా, అది మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ అఫ్ కోర్స్ యూట్యూబ్లో కూడాను కొన్ని ఆల్టర్నేట్ మీడియా కూడా వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే చాలా మంది సొంతగానే మొదలు పెట్టేస్తున్నారు, మోజో టైప్లో, బర్కాదత్ కానీ న్యూస్ లాండ్రీ కానీ అలా. ఈ podcasts also are one more source kada, rising source of podcasts also. Anything long form, anything that demands at least 30 minutes of your time to get some perspective on a topic. అలాంటి ఏదైనా చూస్ చేసుకుని అవేర్నెస్ పెంచుకోండి. అలాగే try to get both sides of the story, a particular story. అది మా విన్నపం. సో నెక్స్ట్ కొంచెం ఇంత హెవీ టాపిక్ నుంచి
కొంచెం లైట్ టాపిక్ వెళ్దాం. ఏంటంటే ఈ గత 18 నెలల్లో చాలా మంది ఈ ఓటీటీ కానీ నెట్ఫ్లిక్స్ అదే ఇలాంటి వాటి వల్ల పాండమిక్తో మొదలయ్యి పరభాషా చిత్రాలు చూడటం బాగా ఎక్కువైపోయింది. ఇది అంతకుముందైతే కనుక కొంచెం యంగర్ జనరేషనే వాళ్ళు టొరెంట్స్ కానీ ఆర్ ఎనీ అదర్ డివిడి రిప్ వీడియోస్ కానీ ఏదైనా సరే హాలీవుడ్ మూవీస్, వరల్డ్ సినిమా, ఈవెన్ తమిళ్ మలయాళం మూవీస్ కూడాను డౌన్లోడ్ చేసి చూసేవాళ్ళు. కానీ ఈ లాస్ట్ 18 months నుంచి సాధారణ గృహిణులు, హోమ్ మేకర్స్, ఆడ కావచ్చు మగ కావచ్చు ఎవరొకళ్ళు అందరూ కూడా ఇప్పుడు చూసేస్తారు. అన్ని వర్గాల వాళ్ళు అందులోనూ ఫోన్లో కూడా చూసుకునే ఫెసిలిటీ వచ్చేసింది కూడా కాబట్టి చూస్తున్నారు. అండ్ వీ కెన్ సీ దాట్ దెర్ ఇస్ క్వైట్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అక్రాస్ ఆల్ దీస్ లాంగ్వేజెస్. వరల్డ్ కొరియన్ కావచ్చు, మలయాళం కావచ్చు, తమిళ గురించి చాలా మందికి అంత ముందే తెలిసినా కూడాను ఇదంతాను. బెంగాలీలో కూడా యాక్చువల్లీ చాలా మంచి రివైవల్ టైప్లో వచ్చేసి గత కొన్నేళ్ళుగా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. కన్నడలో కూడా మంచి సినిమాలు వస్తున్నాయి నాకు తెలిసిన వరకు. మరాఠీ హ్యాస్ ఆల్వేస్ మెయింటైన్ సర్టన్ క్వాలిటీ. అయితే ఇంత అంటే తెలుగు ప్రేక్షకులకి ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే మిగతా భాషల్లో చాలా మంచి సినిమాలు ఉన్నాయి, తెలియటమే కాకుండా వీళ్ళు చూస్తున్నారు కూడా. కానీ ఆ వార తెలుగు సినిమాల్లో క్వాలిటీ చూస్తే కనుక నాకు కొంచెం ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే ఈదర్ స్లాప్ స్టిక్ కామెడీ కావచ్చు, అంటే రెడీ ఢీ ఇలాంటి ఒక సీను వైట్లా ఒక ఫార్ములా ఎంచుకుని ఒక 15 సినిమాలు తీసినట్టు, అలాగే సమరసింహారెడ్డి హిట్ అయిన తర్వాత వరుసనే ఒక 50 ఫ్యాక్షన్ సినిమాలు వచ్చినట్టు, ఈదర్ ఆ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ ఏదైతే ఉందో ప్లాట్ దాన్ని బట్టి ప్రతి వాడు అదే సినిమా తీయటం కానీ, ఇంకా లేకపోతే ఇంకా చాలా కంఫర్టబుల్గా అండ్ సేఫ్గా రీమేక్లు చేసుకోవటం, ఫ్రీమేక్లు చేసేసుకోవటం. సో ఇది పెద్ద హీరోలు అంటే నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వీళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ తర్వాత తరం పెద్ద హీరోలు కానీ ముఖ్యంగా వీళ్ళే ఇలాంటి పనులు ఎక్కువ చేస్తున్నారు. కొంచెం మంచి సినిమాలు ఏమైనా వస్తున్నాయంటే కనుక చిన్న సినిమాలు కొత్తగా వచ్చే దర్శకులు కానీ కొంచెం చిన్న చిన్న హీరోలు కానీ వాళ్ళే చేస్తున్నారు అనిపిస్తుంది. సో ఈ పెద్ద హీరోలు వాళ్ళు చూడొచ్చు కదా వేరే భాషల్లో, అటు మమ్ముట్టి, మోహన్ లాల్ కానీ, ఇటు సూర్యగా, కార్తీ ఎవరైనా సరే, తమిళ్లో కానీ మలయాళం అందరు పెద్ద హీరోలు ఎవరైనా సరే చాలా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మన వాళ్ళకి ఎందుకంత అది భయమా, చేయలేమని, లేకపోతే వాళ్ళకి తెలియదా తెలుగులో కూడాను అంత ఆర్ట్ ఉన్న టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్ అండ్ రైటర్స్ ఉన్నారు? అది నా బాధ. చెప్పండి. ఎస్, ప్రేక్షకులందరికీ, శ్రోతలందరికీ ఒక మాట చెప్పాలి. అంటే నాగ్ గారి పాడ్కాస్ట్ మొదటి నుంచి హరివిల్లుగా తేడాదిన్నర నుంచి కూడాను ఆయన ఇంటలెక్చువల్ గా ఇప్పుడు ఏదో పెద్దవాళ్ళందరితో మాట్లాడి ఒక పాలిష్డ్ గా ఆయనకున్న ఆ యాంగిలే చూశారు తప్ప ఆయనలో ఒక విపరీతమైన సినిమా అభిమానం ఉన్నారు. అది కొంతమందికే తెలుసు, నాకు తెలుసు. అండ్ ఆయన మంచి సింగర్ కూడాను, సినిమా పాటల మీద ఒక చిన్న ఎన్సైక్లోపీడియా ఆయన. అయితే వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది. అయితే నాగ్ గారు మీరు ఇందాక లైట్ టాపిక్ వెళ్దామన్నారు. యాక్చువల్గా ఇందాకటి లైట్ తీసుకుని జనాలు దీనికే హెవీగా రియాక్ట్ అయిపోతారేమో అని నాకు డౌట్ ఉంది. సినిమా అనేసరికి అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో గుడ్ ఆర్ బ్యాడ్ మనకి ఎప్పటి నుంచో కూడా ఉన్న ఒక రికగ్నిషన్ ఏమిటి, సినిమా పిచ్చోళ్ళు ఇల్లు అని చెప్పి. ఇవాళే కాదు, అది మన అర్లియర్ జనరేషన్ అప్పటి నుంచి కూడా అది ఉన్నదే. సో తెలుగు అంటే సినిమా పిచ్చోళ్ళు. ఇంకా పాలిటిక్స్ మోరర్లెస్ 80s 90s లోనే మనకి పాలిటిక్స్ పిచ్చెక్కింది. అంతకు ముందు వీ హ్యాడ్ కాస్ట్ బేస్డ్ పిచ్చి, ఆంధ్రుల హక్కు, స్టీల్ ప్లాంట్, లేకపోతే మనకి ఒక హక్కు ఒక రీజనల్ అదేదో ఉండేది మనకి క్యాస్ట్ బేస్డ్. బట్ ఇట్ వాజ్ నాట్ పాలిటిక్స్ లైక్ వీ నో నౌ. బట్ సినిమా అప్పటి నుంచి ఉంది మనకి. తెలుగోడు అంటే సినిమా పిచ్చోడు. ఇప్పుడు 2 రాష్ట్రాలు మనం అయిపోయాం కాబట్టి మనకి 2 ఐడెంటిటీ ప్లేస్లు, తెలంగాణకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మనకి ఆంధ్రాకి గాజువాక్ సెంటర్, లేకపోతే విజయవాడలో కూడా ఒక సెంటర్ ఉండే గాంధీనగర్.
అలాగా మన వాళ్ళు ఫస్ట్ డే మైకులు పట్టుకెళ్ళిపోయి ఆ సెంటర్లు అక్కడ జరిగే హడావిడి ఇట్ హాస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ గ్రోయింగ్ అప్. మన అందరం కూడా ఫస్ట్ డే సినిమాలు చూసాం. అవును, మీరు ఐఐటి ఐఐఎం బ్యాచ్లు కదా, మీరు ఫస్ట్ డే సినిమాలు చూసి కాగితాలు ఇసిరిన సందర్భాలు అవి ఉన్నాయా, లేకపోతే మీరు పాష్ గా పైన కూర్చునే వాళ్ళ బాక్సుల్లో? కాగితాలు ఇస్తలేదులే కానీ మామూలుగా జనాలను తొక్కుకుంటా వెళ్ళి టికెట్లు తీసుకోవటం, జనాల పైనుంచి నడుచుకుంటూ వెళ్ళి టికెట్లు తీసుకోవటం ఇలాంటివి చేశాను. అయితే పర్వాలేదన్నమాట. ఐఐఎంలు వాటికి వెళ్ళినా కూడాను అయితే మీలో కూడా ఒక కమాన్ కరుడు కట్టిన సినిమా తెలుగుడు ఉన్నాడు అనమాట కొంచెం. మీ టాపిక్ వెనక్కి రావడానికి నాకు చాలా బాధగా ఉన్న విషయం ఏంటంటే, మనకి ఆ మిగిలిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు ఇంత సినిమా పిచ్చోళ్ళు ఏంట్రా మీరు అని చెప్పి మనని తిట్టి, మీ జీవితాలంతా కూడా సినిమాకి అలాగా తగలడండి మీరు రోడ్డు మీద, అలాగా దానికి తప్ప దీనికి పనికిరారు అని మనని తిట్టి సినిమాలకి వెళ్ళినప్పుడల్లా కాలేజీలు ఎగ్గొట్టి, తర్వాత మనం నార్త్ ఇండియా వాళ్ళు ఎవరికన్నా కూడా మనం మాక్సిమం నెంబర్ ఆఫ్ సినిమాలు తీసేసి ప్రతి సంవత్సరం రికార్డులు స్థాపించి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మూవీస్ తెలుగు తీసేసాడు అని చెప్పి ఒక దీనికి క్వాలిటీ సంగతి దేవుడు ఎరుగు. బట్ వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఫిల్మ్ క్రేజీ. ఫస్ట్ డే వచ్చింది అంటే, సంక్రాంతి వచ్చిందంటే అది ఇంట్లో పండగ, దేవుడు ఎరుగు, సినిమా పండగ స్టేజ్కి మనం వచ్చేసాం. అయితే నాకు చాలా బాధగా ఉన్న విషయం ఏంటంటే, మనం ఎంతో ప్యాషనేట్ గా తీసుకున్న కాజ్ సినిమా. పోనీ మనం ఏదైనా ఇంటలెక్చువల్ టాపిక్ మాట్లాడుకుంటున్నామా, బెంగాలీలాగా, లేక మనకి ఏదో యూనివర్సిటీలో కూర్చుని పెద్ద లిటరేచర్ గురించో లేకపోతే ఐడెంటిటీ గురించో భాష గురించో అంత ఇందాక మనం మాట్లాడుకున్న టాపిక్ లో ఉన్నట్టు అంత మనకి నాలెడ్జ్ లేదు, అది ఎప్పుడో వదిలేసాం. సినిమా గురించి మాత్రం మనకు ఒక టెరిఫిక్ ప్యాషన్ ఉంది. 80% ఆఫ్ అవర్ టీవీ ఈజ్ సినిమా సెంట్రిక్. దాంట్లోంచి వచ్చిన మెజారిటీ ఇదే కాబట్టి. సో దాన్ని డైల్యూట్ అయిపోని ఇచ్చామని నాకు బాధగా ఉంది. ఇప్పుడు మనతో పోలిస్తే మిగిలిన స్టేట్ల తాలూకా సినిమా రెవెన్యూ కానీ లేకపోతే సినిమా బేస్డ్ ఈకో సిస్టమ్ కానీ నథింగ్. అవును, మనకు ఒక రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, మనకి నంబర్ ఆఫ్ థియేటర్స్ ఇక్కడ ఉన్న వాటికి కానీ, లేకపోతే మనం చేసిన రికార్డులు కానీ తెలుగు వాళ్ళుగా మనం వి ఫీల్ ప్రౌడ్ దట్ ఓకే అవర్ సినిమా హ్యాస్ మేడ్ అ గ్లోబల్ ఫుట్ ప్రింట్. అంటే ఈకో సిస్టమ్ అంటే నాట్ ఓన్లీ ఈకో సిస్టమ్ ఫర్ మేకింగ్ ఫిల్మ్స్, డిమాండ్ సైడ్ కూడాను అంతమంది తెలుగు వాళ్ళు, తెలుగు సినిమాలు చూసే తెలుగు వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వరల్డ్ వైడ్. వరల్డ్ వైడ్ ఎన్ఆర్ఐ ఆడియన్స్ మనకి ఎంత రిలీజ్ ఉంది. ఫారెన్ లో మనం $1 million సినిమా వాజ్ కైండ్ ఆఫ్ గ్రేట్ అచీవ్మెంట్. చిన్న చిన్న సినిమాలు చేసేస్తున్నాయి ఇప్పుడు $1 million. సో మన వాళ్ళే అక్కడికి వెళ్ళి వాళ్ళ సినిమాలు ప్రొడ్యూస్ చేసి, అంటే ఇట్ హ్యాస్ ఫార్మ్డ్ అరౌండ్ ఇట్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్, అవర్ ఐడెంటిటీ. ఎప్పటి నుంచో ఉంది, అది ఒక స్టేజ్కి ఇప్పుడు వచ్చింది, ఇంకా కూడా పెరిగిపోయింది. దాని తాలూకు మార్కెట్, తెలుగు సినిమాలకు ఉన్న మార్కెట్ ఏ సినిమాలకి లేదు, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఎస్పెషల్లీ రాజమౌళి డైరెక్టర్లు వచ్చిన తర్వాత సత్తా చాటారు అని మనందరం కూడా బయట తొడగొట్టు తిరుగుతున్నాం మన నార్త్ ఇండియన్ సర్కిల్స్ లో. వాటిలోనే మా సినిమాలు ఎలా మీరు అందరూ డబ్బింగ్ చూస్తున్నారు, స్టార్ గోల్డ్ వాడు, సోనీ వాడు ఛానల్ పెట్టేశారు ఏకంగా మా సినిమాలు డబ్బింగ్ చేసి మీకు కిలాడి నంబర్ 14, 15, 16, 28 అని చెప్పి రిలీజ్ చేస్తుంటారు మీకు అలాగా. మీరు దానికి టీఆర్పీలు టాప్ లో కొట్టేస్తున్నారు. ఇది నిజం ఉంది కదా, స్టార్ గోల్డ్ ఛానల్ ఓన్లీ ఫర్ డబ్బింగ్, సోనీ వాడితో ఛానల్ ఉంది ఓన్లీ డబ్బింగ్ సినిమాలే వాళ్ళకి. యూట్యూబ్ లో మన డబ్బింగ్ సినిమాలు కోట్లలో చూసేస్తున్నారు బయటికి వెళ్ళి. అక్కడ అంత ఇది ఉండి, అంటే ఏదో ఒక రీజన్ కి ప్యాషనెట్ గా ఉండాలి కదా మనం. మిగిలిన వాటిల్లో ఎలాగో మనకు ఆ సీన్ లేదు, పోనీ దీని మీద ప్యాషన్ పెట్టుకున్న వాళ్ళం హౌ ఆర్ వి లెటింగ్ ఇట్ గెట్ డైల్యూటెడ్? ఇప్పుడు మీరు అన్న ఇందాక మరాఠీ అన్నారు, మరాఠీ పోనీ మొదటి నుంచి కూడా ఆర్ట్ హౌస్ సినిమాలు, వాళ్ళతో మనకు పోలిక లేదు. అంత స్థాయికి మనం వెళ్ళడం చాలా కష్టం. తమిళ సినిమాల్లోనే మనం, తమిళ్ మనకన్నా మాస్, మనం మాస్ అంటే ఎలా, అసలు ఒరిజినల్ మాసే తమిళ్, అసలు ఒరిజినల్ అలాంటిది దే హ్యావ్ ఆల్వేస్ హ్యాడ్ స్పేస్ ఫర్ ఒరిజినాలిటీ. వాళ్ళ రీమేక్లు కానీ, రీమేక్ ఇస్ జస్ట్ వన్ ఆస్పెక్ట్, మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో చాలా సాడ్ ఆస్పెక్ట్. కానీ మన పెద్ద సినిమాలు దాదాపు అన్ని రీమేక్లే ఈ మధ్య కాలంలోని, అది బాధగా ఉంది. మీరు ఇందాక చెప్పిన పెద్ద హీరోలు తాలూకా వాటిల్లోని రీమేక్ తర్వాత రీమేక్, రీమేక్ తర్వాత రీమేక్. నాకు దానికి ఐ హ్యావ్ ఎన్ ఒపీనియన్ ఆన్ ఇట్. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్గా, మనం సినిమా అభిమాని దగ్గర నుంచి ఎప్పుడైతే దాన్ని కూడా మనం ఫస్ట్ మాట్లాడుకున్న టాపిక్ లాగా ఒక ఈకో ఛాంబర్ క్రియేట్ చేసుకుని, మన తాలూకా ఫ్యామిలీ అభిమాని, ఒక ఫ్యామిలీకి మనం అభిమాని, లేకపోతే ఇంకా దరిద్రంగా చెప్పాలంటే ఒక క్యాస్ట్కి మనం అభిమాని, అలాగా మనమే మన సినిమా ఇంట్రెస్ట్ ని మనం ఫ్రాక్చర్ చేసేసుకున్నాం. సినిమా బాగాలేకపోయినా మనకి పర్వాలేదు, మన టీజర్ కి 2 కోట్ల వ్యూస్ వచ్చాయా లేదా, మన ఫస్ట్ డే కలెక్షన్ రెండో వాడి బాగున్న సినిమాని మనం బీట్ చేసేస్తే వీఆర్ హ్యాపీ. అంటే అది
ఎంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్. వీఆర్ నో లాంగర్ సినిమా ఫ్యాన్స్. మనం తెలుగోడికి సినిమా అభిమాని అన్న పిచ్చి కాస్తే ఇప్పుడు మారిపోయింది అది. దాన్ని కూడా మనం పట్టుకొచ్చి బేసిక్గా ఆల్ 3 మనకున్న పిచ్చిలు, పాలిటిక్స్, క్యాస్ట్, సినిమా, మూడింటిని కల్పించుకున్నాం మనం. అవును. దాని తోడు ఇంకా లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే సోషల్ మీడియా ద్వారా కానీ బయట నేషనల్ లెవెల్లో కానీ ఎలా జరుగుతుందో ఏంటంటే, మనకు నచ్చంది ఏమన్నా ఒక కంపెనీ, ఈ-కామర్స్ కంపెనీ, ఏ కంపెనీ అయినా సరే, మనకు నచ్చిన వాడిని మోడల్గా పెట్టుకుంటే కనుక వాడి ప్రొడక్ట్స్ ఎలా బ్యాన్ చేస్తున్నాము. అదే మనస్తత్వం ఇప్పుడు తెలుగు సినిమాకి సంబంధించి అభిమానులు కూడా వచ్చేసింది. ఎలా అంటే ఆ కాంపౌండ్ హీరో సినిమాలు ఈ కాంపౌండ్ వాళ్ళు చూడకపోవటం, అభిమానులు చూడకపోవటం, ఆ టైప్లో. ఒకప్పుడు ఇలా ఉండేది కదా. అంతకుముందు అంటే అక్కినేని నాగేశ్వరరావు సినిమా వాల్ పోస్టర్ మీద పేడ కొట్టినా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా వెళ్ళి చూసేవాళ్ళు సినిమా. ఎందుకంటే బయటకు వచ్చి తిట్టడానికి ఇది బాగోలేదు, అది బాగోలేదు అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే అసలు వీళ్ళు ఒకళ్ళొకళ్ళు సినిమాలు చూడకుండా ఏదో వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసేసినట్టు వీళ్ళు ఒక్కొక్కటి ఫీల్ అయిపోయి, అదొకటి. సో కమింగ్ బ్యాక్ టు ఒరిజినల్ పాయింట్ ఏంటంటే, నాకు ఈ టాపిక్ గురించి ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్య మన మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టి ముహూర్తం పెట్టిన సినిమా కూడా అది దేనికో వేదాళం రీమేక్ అనుకుంటా కదా. అది ఆల్రెడీ తెలుగులో తెలుగు ప్రేక్షకులు దాన్ని అన్ని భాషల్లో చూసేసినట్టున్నారు, తమిళ్లోను తెలుగులోను. సో మనకి ఇంత మార్కెట్ ఉండి, మనకి ఎన్ని కోట్ల మంది దాని మీద అంత ప్యాషన్ ఉండి, ఇన్ని కోట్ల మందిలో కనీసం ఒక వేల మంది వెళ్ళి అక్కడ కృష్ణనగర్లోనూ హైదరాబాద్లోనూ వెళ్ళి దాని మీద జీవితాలకి దానికి అంకితం చేసి అక్కడ కూర్చుని, అంటే వెన్ దే హ్యావ్ పుట్ సో మెనీ బ్రెయిన్స్ టుగెదర్ అండ్ దేర్ ఆర్ రిసోర్సెస్, ఇంత జరుగుతున్నప్పుడు అంత చెత్త అవుట్పుట్ అంటే రావాల్సినంత గొప్ప అవుట్పుట్ ఎందుకు రావట్లేదు అనేది క్వశ్చన్. అంటే స్పెసిఫిక్ గా రీమేక్ గురించి మాట్లాడితే, రీమేక్ అనేసరికేనే దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ టు డూ, ఇట్ ఇస్ టు కంపేర్. మనం ఎప్పుడైతే రీమేక్ అన్నామో ఇంకేం చేస్తాం అంతకన్నాను. మీరు అన్న ఇప్పుడు వేదాళం ఉంది, వేదాళంకి ఆల్రెడీ అందరూ చూసేశారు. ఆయనది ఇప్పుడు రేపు వస్తున్న సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతున్నది లూసిఫర్ తాలూకా తెలుగు సినిమా ముందు వస్తుంది ఇంకా చిరంజీవి గారిది. సో అది అందరూ చూసేశారు. అండ్ పోనీ ఆహా లాంటి ఛానల్ వచ్చి, ఆహా వాళ్ళ ఛానలే మళ్ళీ అల్లు ఫ్యామిలీదే కదా, సో కాంపౌండ్ ఫ్యామిలీదే కదా, వాళ్ళదే కదా, అది కూడాను అందులోనే రిలీజ్ చేశారు తెలుగు సినిమాల కింద డబ్బింగ్ చేసి వాటిని. బయట నుంచే చూసేశారు. మనకి ఇప్పుడు ధనుష్ ది నారప్ప ఒరిజినల్ ఏంటి అసురన్ చూసారు, అప్పటికే చాలా బాగుందని. దాన్ని తెలుగులో డబ్బింగ్ చేశారు, అది చూసేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు వచ్చి నారప్ప అని చెప్పి దాన్ని మళ్ళీ తీశారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ వస్తున్న సినిమా అయ్యప్పన్ కోశం ఆల్రెడీ చూసేశారు, అందరూ చూసేశారు దాదాపు. మళ్ళీ దాన్ని పట్టుకొచ్చి లేదు మనం రీమేక్ చేద్దాం అంటే 40 కోట్లు పెట్టి 60 కోట్లు తెచ్చుకుందాం. అంతకన్నా ఐ డోంట్ సీ ఎనీ అందులో క్రియేటివిటీ. మన వాళ్ళు వచ్చారు, తమన్ మంచి మ్యూజిక్ కొట్టారు, కరెక్ట్, ఇది అందరూ చేస్తున్న పని, ఎవరి గురించి ఏం కాదు. కానీ స్పెసిఫిక్ గా రీమేక్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఎక్కువ వాళ్ళు చేశారు కాబట్టి మనం ఆ ఎగ్జాంపుల్స్ కోట్ చేసుకుంటున్నాం అంతే. ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం కదా. అవును, అంటే ఇక్కడ నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఈ పెద్ద హీరోల మనసులో వాడు ఎలా ఆలోచిస్తారని నాకైతే తెలియదు. కానీ నా వైపు నుంచి ఆలోచిస్తే కనుక నేను అనుకుంటాను, దే హ్యావ్ ద స్టార్ పవర్. ఓకే, సో అలాంటప్పుడు దే కెన్ యాక్చువల్లీ మేక్ ఈవెన్ ఏ యావరేజ్ సబ్జెక్ట్ వర్క్ బికాజ్ దే హ్యావ్ ద స్టార్ పవర్. అలాంటప్పుడు కొత్త సబ్జెక్టులు తీసుకుని చేయకుండా, అంటే కొత్త సబ్జెక్టులు అంటే పూర్తిగా ఆర్టీగా సబ్జెక్ట్ రేట్ అయిపోతే ఏమని చెప్పట్లేదులే, కానీ కొంచెం ఎక్స్పెరిమెంటేషన్ ఉన్న సినిమాలు కూడా యాక్చువల్గా ఆదరిస్తున్నారు కదా. అలాంటి సినిమాలు చేయకుండా రీమేక్లు తీస్తే కనుక కొత్తగా ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇన్సెంటివ్ ఏంటి అక్కడ వచ్చి తెలుగులో స్టోరీలు చెప్పడానికి? తెలుగులో నిర్మాతలు కానీ హీరోలు కానీ నువ్వు కొత్తగా కథలు రాసి వెళ్ళి చెప్పావు, ఎందుకంటే వాళ్ళు ఎదురు తీరని చెప్పి తెలుసు కాబట్టి. అదొకటి. ఇంకొక డౌన్ సైడ్ ఏంటంటే, ఈ రీమేక్లు వల్ల పెద్ద హీరోలు తీయటం వల్ల చిన్న సినిమాలకు మళ్ళీ థియేటర్లు దొరకవు మళ్ళీ. సో చిన్న సినిమాలకు థియేటర్ దొరకట్లేదు, ఆ ఇబ్బందులు తెలుసు కాబట్టి చిన్న సినిమాలు కూడా తీయరన్నమాట, తగ్గిస్తారు. అంటే ఏంటంటే తెలుగులో ఒరిజినల్ కంటెంట్తో క్రియేట్ చేసే సినిమాలు రాను తగ్గిపోతున్నాయి. అంటే కేవలం ఓటీటీ వల్ల మాత్రం మంచి జరుగుతుంది తప్పితే, అదర్వైజ్ బిగ్ స్క్రీన్ మీద మాత్రం ఒరిజినల్ కంటెంట్తో తీయటం అనేది
ఉండాల్సినంత స్థాయిలో మాత్రం లేదని నా ఉద్దేశం. నాకు ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, నాకు ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడల్లా డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ఆయన అదే అంటూ ఉంటాడు. స్టోరీ సంగతి దేవుడెరుగు, తెలిసిన హీరో డేట్స్ దొరికితే అది బంగారమేరా అని చెప్తాడు నాకు. ఎస్టాబ్లిష్డ్ హీరో ఎవరిదైనా డేట్స్ దొరికితే, ఈ పెద్ద 5, 6, 7, 8 హీరోస్ మనకున్న వాళ్ళలో ఎవరిదైనా కూడా డేట్ దొరికింది అంటే యూ హ్యావ్ మేడ్ యువర్ మనీ. బికాస్ ఇందాక మనం మాట్లాడుకున్న ఆ కల్ట్ ఆడియన్స్ ఉన్నారే, ప్రతి వాడికి ఒక్కొక్క బ్యాచ్ ఉంది కదా, వాళ్ళు ఏదో మనకి కమాన్ వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్స్ అన్నట్టు వాళ్ళ మీద ఓన్ చేసేసుకుని ఆ డబ్బులు కనీసం వచ్చేస్తాయి, అందులో డౌటే లేదు. అంత ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఓటీటీకి అమ్ముడిపోతుంది ఆ సినిమా. వాడు నాకు ఎకనామిక్స్ చెప్తూ ఉంటే నాకు అదే అనిపించింది, హౌ ఫూలిష్ ఇస్ దిస్. డిమాండ్ సప్లై దేవుడెరుగు. యూ హ్యావ్ అన్ ఆడియన్స్ హూ విల్ కన్జ్యూమ్ వాట్ ఎవర్ ట్రాష్ యూ త్రో ఎట్ దెమ్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ సెడ్ అనమాట. సో సడన్ గా ఒకవేళ పెద్ద హీరో ఎవరో లేదు 2023 జనవరి నుంచి నీకు 4 months ఇచ్చాను అనేస్తాట. అనేసరికి ఏముంది, వెంటనే ఏదో ఎతకాలి కదా, కొత్త సబ్జెక్ట్ వాళ్ళని కన్విన్స్ చేయలేం, సేఫ్ సబ్జెక్ట్ ఏదో పట్టించుకుందాం. బడ్జెట్ ఎంత పెట్టుకుందాం, 40 కోట్లు, టేబుల్ ప్రాఫిట్ 60 కోట్లకి అమ్మేస్తాం గ్యారంటీ, పెద్ద హీరో ఉన్నాడు కాబట్టి. ఎందుకు కొత్త దేని మీద 10 కోట్లు పెట్టడం ఎందుకు, 40 కోట్లు పెట్టినా 60 వస్తుంది కదా అని చెప్పి వాడు నాకు చెప్పడం. అంటే గ్యారంటీ అది. యూ సే దట్ ఓకే యు ఆర్ గోయింగ్ టు మేక్ అ రీమేక్ ఫలానా దాంట్లో, అది మన తెలుగుదనం మనం తెద్దామండి, నేటివిటీకి దగ్గరగా తీద్దాం సినిమా మనం అని చెప్పడం, రిలీజ్ చేయడం. రెండో పాయింట్ నేను రాబోతున్నది, మీరు ఇందాక చిన్న సినిమా అని ఒక మాట అన్నారు చూసారా. ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత, సినిమా తీసిన తర్వాతకి ఇప్పుడు మనకున్న పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ వల్ల వచ్చే అవుట్పుట్కి చాలా తేడా ఉంటుంది కదా. సినిమా అయిపోయాక రషెస్లో ఫస్ట్ టైం కానీ ఎవరైనా ప్రసాద్స్లో కూర్చొని చూసినప్పుడు ఏంట్రా ఇది ఎలా ఉంది అనిపిస్తుంది. ఆ తర్వాత ఎవడైనా పెద్దవాడి చెయ్యి దాని మీద పడితే, పోస్ట్ ప్రొడక్షన్ మీద వాళ్ళు కానీ 2-3 నెలలు దాని మీద పెడితే ఆ వచ్చే అవుట్పుట్ చూసేసరికి అబ్బా అనిపిస్తుంది. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. పెళ్లి చూపులు సినిమా అంత పెద్ద హిట్ అయిపోయి కల్ట్ క్లాసిక్ అని చెప్పి మనం చెప్పుకొని ఫస్ట్ డే రషెస్లో చూసినప్పుడు పెళ్లి చూపుల సినిమా ఏంట్రా ఇది ఎలా ఉందని అనుకుంటారు, ఏదో షార్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది. అది ఎవడో ఒకటి రిలీజ్గా దాని మీద చేయపడాలి, అర్జున్ రెడ్డి ఓ చేయపడాలి, లేకపోతే ఈ మధ్యకాలంలో మనకు వచ్చిన సినిమాలు ఏ సినిమాకి రానాకి నచ్చి రానా కొనుక్కున్నాడు కదా, కేర్ ఆఫ్ కంచరపాలెం. కంచరపాలెం మన మహా వీళ్ళందరూ వైజాగ్ లో తీసినప్పుడు ఫస్ట్ టైం ప్రొడక్షన్ కి మనం ఫైనల్ గా చూసిన సినిమాకి చాలా తేడా ఉంటుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు రానా లాంటి ప్రొడక్షన్ హౌస్ పట్టుకొచ్చి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ పెట్టుకుని వాళ్ళ ఫెసిలిటీని దాని మీద పెట్టి బెటర్ మ్యూజిక్ కంపోజ్ చేయించి తర్వాత దాన్ని విజువల్ గా దాన్ని సుపీరియర్ గా తెచ్చి ఎడిటింగ్ కి మంచోడిని పెట్టి, సో బై ద టైం ఇట్ కేమ్ అవుట్ ఇట్ బికేమ్ బ్లాక్ బస్టర్. అలా ప్రతి చిన్న సినిమాకి కూడా దొరకవు కదా. ఇప్పుడు గీత గోవిందం ఉంది, యావరేజ్ సినిమా, గీతా ఆర్ట్స్ వాళ్ళు పట్టుకునేసరికి దాని కథ మారిపోయింది అండి. అంటే అలాంటి సినిమాలు 1,00,000 వచ్చాయి మనకి, గొప్ప ఏముంది, వచ్చారు మ్యూజిక్ కొట్టించారు, సిద్ శ్రీరామ్ చంద్రని పాటించారు, బ్లాక్ బస్టర్. చాలా చిన్న సినిమాలకి ఆ ఛాన్స్ రాదుగా. జెన్యున్ గా కంటెంట్ చాలా బాగుండొచ్చు. ఇప్పుడు మనం ఓటీటీలో చూసినప్పుడు కూడా చాలా బాగుందిరా, ఒరిజినల్ స్క్రిప్ట్ రా, ఇది స్టోరీ బాగుందిరా అనుకుంటాం మనం, బట్ యావరేజ్ అవుట్పుట్ వస్తుంది. బికాస్ నన్ ఆఫ్ దీస్ బిగ్ హౌసెస్ ఆర్ బిగ్ పీపుల్ లుక్ ఎట్ ఇట్. సో వాడేముంది 2 కోట్లలో సినిమా తీసాడు, 2.5 కోట్లకు అమ్మేసుకున్నాడు, అయిపోయింది కథ. రావాల్సిన అవుట్పుట్ కాదు అది. జెన్యున్ గా ఒకవేళ ఎవరిదైనా దాని మీద కానీ మరొక 50 లక్షలు పోస్ట్ ప్రొడక్షన్ కి పడుంటే, రిలీజ్ కానీ ఎవడైనా పెద్దోడు దిగుంటే దాంట్లోకి, దాని దశ మారిపోతుంది. ఎందుకంటే పెద్దవాడు లేకపోతే టెక్నీషియన్స్ కూడా మంచోళ్ళు రారు. సో అంటే బేసిక్ గా వీఆర్ కాట్ ఇన్ దట్ క్యాచ్ 22 సిచ్యువేషన్ కదా. అమ్మ పెట్టదు, అడుక్కునే దాన్ని ఇవ్వదని చెప్పి అండ్ 4-5 సంవత్సరాలు ఒక సినిమా తీసి ఇంతమందిని బ్లాక్ చేసేసి, ఐ డోంట్ నో, మనకి సంహౌ ఒక సినిమా అభిమానిగా ఇప్పుడు మనకి మోహన్ లాల్ కన్నా ఒరిజినాలిటీ మనం తేలేం. మోహన్ లాల్ ఎప్పుడు కూడాను అంత పెద్ద స్టార్ అయినా కూడాను మనకు ఉన్నంత మార్కెట్ ఆయనకే ఉన్నా కూడా హీఈస్ నెవర్ కాట్ అప్ ఇన్ అన్ ఇమేజ్. మన వాళ్ళు ఫర్ సమ్ రీజన్ దే నాట్ బీన్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇమేజ్. ఐ గెస్ అగైన్ ఇందాక మనం మీడియాలో మాట్లాడుకున్నట్టే జనాలు వాంట్ దట్ అతి, సో దే విల్ గివ్ ఇట్ టు దెమ్ కదా. వాళ్ళ ఆడియన్స్ లేకపోతే అగెనిస్ట్ గా వెళ్తే యాక్సెప్ట్ చేయలేరు. కాకపోతే ఒక లాస్ట్ పాయింట్ వాట్ మేక్ ఇస్, ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా మనం అనుకునే స్టార్ అంటే చిరంజీవి. ఈ జనరేషన్ కి ఇప్పటికి కూడా ఇంకెవరైనా పెద్ద స్టార్ అంటే దట్ ఈస్ ది ఐకాన్ దట్ వి లుక్ అప్ టువర్డ్స్. కాబట్టి ఆయన ఎగ్జాంపుల్ చెప్పడం అంతే. మనం ఎప్పటికి కూడా ఆయన తాలూకా సినిమాలు అని ఎక్కడైనా అంటే ఆయనైనా అదే చెప్తారేమో, ఏ రుద్రవేనో గుర్తొస్తుంది. అంటే నిజంగా చిరంజీవిని చూడాలంటే రుద్రవేణి చూడరా, ఆపద్బాంధవుడు చూడరా, వాడుండకపోవచ్చు. కాకపోతే ఆ తీసే ధైర్యం స్పేస్ మనం లేకుండా చేస్తున్నామేమో అనే ఓ చిన్న భయం. చంటబ్బాయి
అంటే మనం చూసేసరికి చిరంజీవి క్లాసిక్స్ ఎంత ఈక్వల్ గా గ్యాంగ్ లీడర్ గురించో లేదా ఘరానా మొగుడు గురించో చెప్తాము ఆన్ వన్ సైడ్, నాకు తెలిసి ఫ్యూచర్ లోని ఖైదీ నెంబర్ 150 గురించి, లూసిఫర్ గురించి, తర్వాత రేపు రాబోయే బోలాశంకర్ గురించి ఎవరికి గుర్తుండదుగా చిరంజీవి వెళ్ళిపోయిన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ గుర్తుంటే అవే గుర్తుంటాయి ఇప్పటికి కూడా. ఇంకా సేమ్ థింగ్ వెంకటేష్ ఒక స్వర్ణకమలం గుర్తుంటుంది, లేకపోతే శత్రువు గుర్తుంటుంది, ఉన్నాయి. అంటే అన్ని విశ్వనాథ్ గారి సినిమాలు, భానుచంద్ర సినిమాలే అవ్వక్కర్లేదు కదా, మంచి సినిమాలు. అదే దానికి సింపుల్ లిట్మస్ టెస్ట్. ఇఫ్ యూ వాంట్ టు రికమెండ్ సమ్ మూవీస్ ఆఫ్ ఎ పర్టికులర్ హీరో టు ఏ నాన్ తెలుగు పర్సన్, వాట్ మూవీస్ విల్ యూ రికమెండ్ ఆఫ్ దట్ హీరో? అంటే those are the movies that you actually feel proud that your hero did that and did really well in those movies అనేది. సో హీరోలు అనుకోవటం ఏంటంటే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు సినిమా హిట్ కాకపోతే అని కాదు. సినిమా హిట్ అయినా కాకపోయినా కూడాను సినిమా బాగుంటే ఇఫ్ దే ఫీల్ దట్స్ ఎ మూవీ దే కెన్ బి ప్రౌడ్ ఆఫ్, అది కూడా నువ్వు నీ ఫ్యాన్స్ కోసం చేసినట్టే కదా. కాదు కదా, ఇప్పుడు మోహన్ లాల్ ఉన్నారు, ఆయన చూడండి కంటిన్యూస్ గా ఆయన ఒక సైడ్ నుంచి పులిమురుగన్ లాంటివి చేస్తాడు ఆయన. అందులో మనకు తెలియని కొన్ని సినిమాలు ఉన్నాయి, మలయాళంలోంచి ఆయన చేసే ప్రతి సినిమా మనకు రాదు కూడా కదా, మనకు వస్తుంది అంటే అందులో ఎంతో కొంత అవుట్పుట్ ఉన్నట్టే. మనమంతా చేశారు ఆయన, ఆయన స్టార్ వాల్యూకి మనమంతా అక్కర్లేదు కదా. చిన్న సినిమా మన చంద్రశేఖర్ రిలేటివ్, మన తెలుగు సినిమాకి వచ్చింది కదా, స్మాల్ మూవీ. అలాంటివి కంటిన్యూస్ గా చర్నౌట్ చేస్తూనే ఉంటాడు ఆయన. ఆయన స్థాయికి దృశ్యం అక్కర్లేదు యాక్చువల్గా. 1, 2 మనం తెచ్చి రీమేక్ చేసి వెంటనే పట్టుకోవచ్చు. అందరూ దృశ్యం చూసారు, అందరికీ ప్లాట్ తెలుసు, అక్కడ ఫలానా దగ్గర కప్పెట్టారు అని అందరికీ తెలుసు. అయినా తెలుగులో ఎందుకు చూడటం, ఎందుకు చూస్తారు చెప్పండి ఎవరైనా. సో వీ వోంట్ రిమెంబర్ దీస్ మూవీస్ ఇస్ వాట్ మై తెలుగు సినిమా అభిమానిగా నాకున్న బాధ అదే. అంటే తెలుగు సినిమాకి మనకి అంటే వీ వోంట్ రిమెంబర్ ఎనీ ఆఫ్ దీస్ ఫిల్మ్స్. ఇప్పటికి కూడా వీళ్ళందరివి అప్పుడెప్పుడో సినిమాలే చెప్పుకోవాలా? నాగార్జునకి ఇప్పటికి కూడా మనం శివ సినిమా పోయి చెప్పుకోవాలా? తర్వాత ఏం గుర్తులేవే, ఎందుకు లేవు? ఓ అన్నమయ్య గుర్తుంది, రామదాస్ గుర్తుంది, ఓకే. తర్వాత ఐ డోంట్ రిమెంబర్. చిన్న యాక్టర్లు అవ్వచ్చు, పెద్ద యాక్టర్లు అవ్వచ్చు. సో సినిమా అభిమాని అయితే కొంత బాగుంటుంది, రేదర్ దాన్ మళ్ళీ మన సినిమా అభిమాని నుంచి కాంపౌండ్ అభిమాని అయిపోయాము అని అన్ని కాంపౌండ్లకి, విచ్ ఇస్ అగైన్ లింక్డ్ టు క్యాస్ట్ సాడ్లీ. సో మన బాధ దుగ్ధ జనాలకి అర్థమవుతుందని ఆశిస్తూ, అలాగే ఏ హీరో అభిమానులు కూడాను మీ ఇంటి మీద దాడి చేయరని ఆశిస్తూ, so good. So meet you in the next episode. Bye. Bye అండి అందరికి. Bye.